హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే సమానత సుస్థిర అభివృద్ధి 10th క్లాస్ లెసన్ అండి. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ పర్పస్ చెప్పట్లేదు. ఎవరైనా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు లేదా ఏదైనా వర్క్ చేసుకుంటూ ఆర్ హోమ్ మేకర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా పని చేసుకుంటూ వినడానికి యూస్ఫుల్గా ఉండే విధంగా చెప్తున్నాను. నో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కొంచెం ర్యాపిడ్ రివిజన్ లాగా ఉంటుందండి. ఈ లెసన్ అనేది జాగ్రత్తగా పని చేసుకుంటూ వినడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాని దీని నుండి మీరు ఎనీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఇంకా ఎవరైనా యూస్ఫుల్గా ఉంటుంది నాకు అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. టైం అయితే వేస్ట్ చేసుకోకండి. ఈ క్రూషియల్ టైం చాలా ఇంపార్టెంట్ అండి అందరికీ. సో ఇంకా లేట్ చేయకోకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సమానత సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏంటంటే జీడిపి సూచిక కంటే హెచ్డిఐ సూచిక అనేది మెరుగైందనమాట. అభివృద్ధిలో సామాజిక సూచికలైనటువంటి విద్య, వైద్యం వంటివి హెచ్డిఐ ప్రతిబింబిస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కదా. అభివృద్ధిలో సామాజిక సూచికలైనటువంటి విద్య, వైద్యం వంటివి ఈ హెచ్డిఐ అనేది ప్రతిబింబిస్తుంది అనమాట. భారతదేశంలో కొంతమంది భోగ భాగ్యాలతో ఉండగా అధిక శాతం ప్రజలు కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నారనమాట. కొంతమంది వెరీ రిచ్గా ఉన్నారు, కొంతమంది వెరీ పూర్గా ఉన్నారనమాట. వార్షిక ఆదాయం ఆధారంగా భారతదేశంలో కుటుంబాల వివరాలు కనుక చూసినట్లయితే వార్షిక ఆదాయం 1.5 lakhs కంటే తక్కువ ఉన్నవారు కుటుంబాల సంఖ్య ఎంతమంది ఉన్నారంటే 13,50,00,000 మంది. వార్షిక ఆదాయం ఎంత? 1.5 lakhs కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 13,50,00,000 మంది ఉన్నారు అని కుటుంబాల సంఖ్య అనమాట. 1.5 నుండి 3.5 అనుకోండి, ఆల్మోస్ట్ 3.4 lakhs. ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే 7.10 కోట్ల మంది ఉన్నారు. 3.4 నుండి 17 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3.10 కోట్లు. 17 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 30 లక్షలు. 30 లక్షల కుటుంబాల సంఖ్య అనమాట. వార్షిక ఆదాయం 1.5 లక్ష కంటే తక్కువగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆదాయం కనుక మీరు చూసుకున్నట్లయితే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట ఇండియాలో. అది కొంచెం మీరు ఎగ్జాక్ట్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోకపోయినా కానీ గుర్తుపట్టగలిగే విధంగా ఉంటే చాలు. వార్షిక ఆదాయం ఏంటంటే 1.5 lakh కంటే తక్కువగా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 13,50,00,000 మంది, అంటే 13.5 కోట్ల మంది ఉన్నారు. 1.5 లక్షల కంటే తక్కువ ఎంత? 13.5 కోట్లు. 1.5 లక్షల నుండి 3.5 లక్షలు అనుకోండి, అంటే 3.5 కాదు 3.4. 1.5 నుండి 3.5 అంటే ఈజీగా గుర్తుంటుందని అలా చెప్తున్నాను. 1.5 నుండి 3.4 వరకు ఎంతమంది అంటే 7.10 కోట్ల మంది. 3.4 లక్షల నుండి 17 లక్షల మధ్యలో ఎంతమంది అంటే 3.10. 3.4 నుండి 17 లక్షల మధ్యలో ఆదాయం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3.10 కోట్ల మంది ఉన్నారనమాట. 17 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే 30 లక్షల కుటుంబాలు ఉండడం జరిగింది. ఎక్కువ కుటుంబాలకి అంటే 13.5 13.5 కోట్లు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలు ఉన్నాయి కదా, తక్కువ వార్షిక ఆదాయం ఉందన్నమాట. తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తక్కువ కుటుంబాలకి ఎక్కువ వార్షిక ఆదాయం అనేది కలదు. అంటే ఏంటి? 13 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారనమాట. భారతదేశంలో బిలియనియర్ల వివరాలు కనుక చూసినట్లయితే 1996లో శతకోటీశ్వర్ల సంఖ్య ఎంత ఉందంటే 3. ఆస్తి ఎంత? 212 బిలియన్ అనమాట. రూపాయల్లో 212 బిలియన్లు. 2004లో వచ్చేటప్పటికి శతకోటీశ్వర్ల సంఖ్య ఎంత అయిందంటే 9 అయింది. ఎంత అంటే ఆస్తి 1157 బిలియన్లు. 2011కి వచ్చేటప్పటికి 55 మంది శతకోటీశ్వర్లు, అంటే 100 కోట్లు ఆస్తి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 55. 2011కి వచ్చేటప్పటికి 2011 11,000 మంది, 11,000 బిలియన్లు. నెంబర్ ఎంత? 2011లో 11,000 బిలియన్లు అనమాట. 96లోనేమో ముగ్గురే ఉన్నారు శతకోటీశ్వర్లు. ఆస్తి ఎంత అంటే 212 బిలియన్లు. 96లో 12, 6 అలా గుర్తుంచుకుంటే సరిపోద్ది. 1996లో ముగ్గురు ఉంటే 212 బిలియన్ రూపాయలు ఉన్నాయి. 2004 వచ్చేటప్పటికి 9 మంది ఉన్నారు శతకోటీశ్వర్లు. ఆస్తి ఎంత అంటే 1157 బిలియన్ రూపాయలు. 2011కి వచ్చేటప్పటికి ఈ శతకోటీశ్వర్ల సంఖ్య 55 అయ్యింది. ఆస్తి వచ్చేటప్పటికి 11,000. 2011లో 11,000 బిలియన్ రూపాయలు ఉందన్నమాట ఆస్తి. సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అయ్యింది అని చెప్పి మనకు ఈ ఫిగర్స్ చూసినప్పుడే అర్థమవుతుంది అనమాట. ఆర్థిక అభివృద్ధిని సాధించే క్రమంలో పర్యావరణం కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం అయింది. ఆర్థిక అభివృద్ధి సాధించే క్రమంలో మనం ఇంకా పర్యావరణం ఎలా ఉంది ఏంటనేది పట్టించుకోలేదు కాబట్టి సో పర్యావరణం అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అని చెప్తున్నాం అనమాట. ఈ రకమైన అభివృద్ధి చాలా కాలం కొనసాగదనమాట. ఇప్పుడు పర్యావరణం నాశనం అయిపోయిన తర్వాత మనం అభివృద్ధి చెందాము అంటే అది అసలు ఎంతో కాలం నిలబడదు అని చెప్తున్నారు. వ్యవసాయము, గనుల త్రవ్వకం వంటి ప్రాథమిక రంగ కార్యకలాపాల్లో కాకుండా తయారీ, ఇంధన రంగాల్లో కూడా సహజ వనరుల వివిధ ప్రభావం
అనేది పడుతుంది. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటాం, సహజ వనరుల వినియోగం అనేది గనుల త్రవ్వకము వ్యవసాయంలో మాత్రమే మనం ప్రకృతి అనేది ఇదవుతుంది అని చెప్పి అనుకుంటాం. కానీ అలా ప్రాథమిక రంగ కార్యక్రమాలు అయినటువంటి వ్యవసాయము, గనుల త్రవ్వకము ఇవే కాకుండా తయారీ రంగము, ఇంధన రంగాల్లో కూడా సహజ వనరుల యొక్క ప్రభావం దాని మీద అనేది పడుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఒక కర్మాగారం పెట్టాము, ఎయిర్ పొల్యూషన్ అవుతూ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ అవుతూ ఉంటాయి. అంటే ప్రాథమిక రంగం ద్వారా మాత్రమే కాకోకుండా ఇతర రంగాల్లో కూడా సహజ వనరులు అనేవి డ్యామేజ్ అవుతూ ఉండడం, వాటి మీద ప్రభావం చూపించడం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి అని అంటారనమాట. సరఫరా విధి అంట. వనరులను అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి అని అంటారు. వనరులను వినియోగిస్తూ ఉండడం వలన లేదా అవి కాలుష్యానికి గురి కావడం వలన వనరుల సరఫరా విధి సామర్థ్యం అనేది తగ్గుతుంది. వనరుల సరఫరా విధి అనేది ఎలా సామర్థ్యం తగ్గుతుంది అంటే వనరులను వినియోగిస్తూ ఉండడం వలన లేదా అవి కాలుష్యానికి గురైనప్పుడు వనరుల సరఫరా విధి అనేది మనకు తగ్గుతూ ఉంటుందన్నమాట. పర్యావరణం యొక్క మరొక విధి ఏంటంటే శుద్ధి చేసే విధి. పర్యావరణం యొక్క మరొక విధి ఏంటి? శుద్ధి చేసే విధి. దీనిలో పర్యావరణ వ్యర్థాలను శుద్ధి చేసి ప్రమాదరహితం చేస్తుంది. పర్యావరణ వ్యర్థాలను శుద్ధి చేసి ప్రమాదరహితం చేస్తుంది. వాహనాల నుండి విడుదలయ్యేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు శోషించుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే పర్యావరణాన్ని శుద్ధి చేసే పని కూడా పర్యావరణం ఆటోమేటిక్గా చేసుకుంటుంది, సహజంగా జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, వాహనాల నుండి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అదే పర్యావరణం మొక్కలు అవి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని అదే శోషించుకుంటుంది. కాబట్టి అది మనకి కార్బన్ డైఆక్సైడ్ శోషించుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా శుద్ధి అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు గత 50 సంవత్సరాల్లో అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశంతో పరిమితికి మించి వనరులని ఉపయోగిస్తూ వచ్చామన్నమాట. దీనివల్ల ఏం జరిగింది, పర్యావరణం యొక్క సామర్థ్యం అనేది దెబ్బతినింది. పెట్రోల్, డీజిల్, విద్యుత్తో నడిచే మోటార్లను కనుగొన్న తరువాత గొట్టపు బావుల వినియోగం పెరిగి భూగర్భ జలాల మట్టం అనేది తగ్గింది. సుమారు 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల వరకు పడిపోయాయి. ఇది ఇంపార్టెంట్. పెట్రోల్, డీజిల్, విద్యుత్తో నడిచే మోటార్లు కనుగొన్న తర్వాత ఏమైందంట, గొట్టపు బావుల వినియోగం పెరిగింది. ఆ గొట్టపు బావుల వినియోగం పెరిగింది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా పెరిగినాయి. వీటి ద్వారా జరిగింది ఏంటి అంటే భూగర్భ జలాల మట్టం అనేది తగ్గింది. సుమారు 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల వరకు పడిపోయాయి. సుమారు ఎన్ని జిల్లాలు అంటే 300 జిల్లాలు. 20 సంవత్సరాలు, గడిచిన 20 సంవత్సరాల్లో ఎన్ని జిల్లాలు? 300 జిల్లాలు. గడిచిన ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఎంతవరకు వాటర్ రిసోర్స్ భూగర్భ జలాలు తగ్గిపోయినాయి అంటే 4 మీటర్ల వరకు పడిపోయాయి అన్నమాట. వ్యవసాయ పరంగా సంపన్నమైనటువంటి పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. వ్యవసాయ పరంగా సంపన్నమైనటువంటి పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. భూగర్భ జలాలు ఏ రాష్ట్రాల్లో తగ్గిపోయాయి అని అంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్. భూగర్భ జలాలు తగ్గడమే కాకుండా వాటి నాణ్యత తగ్గిపోయింది. భూగర్భ జలాలతో పాటు వాటి యొక్క నాణ్యత కూడా తగ్గిపోయింది. క్రింది వారిలో స్టేట్మెంట్స్ ఇచ్చి సరైనది సరికానిది అంటే భూగర్భ జలాలు 4 మీటర్లు తగ్గిపోయాయి. భూగర్భ జలాలు గత 20 సంవత్సరాల్లో తగ్గిపోవడం జరిగింది. భూగర్భ జలాలు 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో తగ్గిపోయినాయి. భూగర్భ జలాలు ఏ రాష్ట్రాల్లో తగ్గిపోయినాయి అంటే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో తగ్గిపోయాయి. భూగర్భ జలాలు తగ్గడమే కాకుండా భూగర్భ జలం యొక్క నాణ్యత కూడా తగ్గిపోయింది. ఇవన్నీ సరైన స్టేట్మెంట్స్ అనమాట. వీటిలో ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి క్రింది వల్ల సరైనది సరికానిది అని అడగచ్చు. ఏదైనా మిస్టేక్ అయినా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. భారతదేశంలో 59% చేతి పంపుల్లో నీరు తాగడానికి అనుకూలంగా లేదు. హ్యాండ్ పంప్స్ ఉంటాయి కదా, ఆ హ్యాండ్ పంప్స్లో 59% అంటే ఆల్మోస్ట్ 60% అండి. అంటే మోర్ దాన్ 50% అంటే ఏంటి, ఎక్కువ శాతం నీరు తాగడానికి అనుకూలంగా లేదు అని అర్థం అనమాట. భారతదేశంలో ఎంత శాతం చేతి పంపులో తాగడానికి నీరు అనుకూలంగా లేదు అంటే 59%. దోమల నియంత్రణ కోసం డీడీటీ పిచికారీ చేయడం వలన మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి రేచల్ కార్సన్ అనే మహిళ సైలెంట్ స్ప్రింగ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ డిఎస్సి ఎగ్జామ్లో కూడా అడిగిన క్వశ్చన్, ఆల్రెడీ అడిగేశారు. రేచల్ కార్సన్ అనే మహిళ సైలెంట్ స్ప్రింగ్ ఇది మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగారండి. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు అని చెప్పి ఈ బుక్ని. సైలెంట్ స్ప్రింగ్ రచయిత ఎవరు? రేచల్ కార్సన్. నిశ్శబ్ద వసంతం అనే పుస్తకాన్ని రాశారు. ఏ సంవత్సరం అంటే 1962. ఇది దేని గురించి రాశారంటే డీడీటీ పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం. ఇంతకుముందే క్వశ్చన్ అడిగారంటే సైలెంట్ స్ప్రింగ్ ఎవరు రాశారు? రేచల్ కార్సన్. అయితే ఇప్పుడు ఈ బుక్ దేని గురించి అని చెప్పి అడగచ్చు అనమాట. డీడీటీ పిచికారీ చేయడం వలన మనుషులపై, పక్షులపై వస్తున్న ప్రభావం, మనుషులపై, పక్షులపై డీడీటీ పిచికారీ యొక్క ప్రభావం. ఇది డీడీటీ దేనికి యూజ్ చేస్తారంటే దోమల నియంత్రణ కోసం. దీని గురించి ఎవరు బుక్ రాశారంటే రేచల్ కార్సన్. ఈ బుక్ పేరు ఏంటి అంటే సైలెంట్ స్ప్రింగ్.
ఈ రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ రాశారు. అయితే ఇది ఏ సంవత్సరం అంటే 1962. దేని గురించి రాశారంటే డీడీటీ పిచికారీ కోసం. అయితే డీడీటీ దేనికోసం ఉపయోగిస్తారంటే దోమల నియంత్రణ కోసం. ఈ పుస్తకంలో డీడీటీ దోమల వ్యాధి నిరోధక శక్తిని పెంచుకున్నాయని. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బుక్స్లో రాసింది ఏంటి అంటే ఈ రేచల్ కార్సన్ డీడీటీకి దోమలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకున్నాయి. ఇప్పుడు మన ఒంట్లో కూడా ఏమవుతుందంటే ఆరోగ్యం బాగున్నప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏంటి ఒక వ్యాధికి సంబంధించిన మనకు రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది మనకి అటువంటి వ్యాధులు ఏమైనా వచ్చినా మనం తట్టుకోగలుగుతాం అనమాట. సో ఆ వ్యాధులు అనేవి తట్టుకునే శక్తి మనకి ఎలా అయితే వస్తుందో అట్లానే దోమలు కూడా ఈ డీడీటీ అనే మందు ఏదైతే చల్లుతున్నామో దానికి సంబంధించి రెసిస్టెన్స్ పవర్ని బిల్డ్ చేసుకుని, అంటే ఏంటి మనం కొట్టే ఆ దోమల మందు వల్ల దానికి ఎటువంటి హాని అనేది జరగట్లేదు అనమాట. అవి ఇప్పుడు మనమైతే ఎలా అయితే పరిణామక్రమం చెంది పరిస్థితులకు తట్టుకొని బ్రతకడం ఏ విధంగా అయితే మనిషి ఎవాల్యూషన్ అనేది జరిగిందో ఈ దోమలు కూడా ఏంటంటే రెసిస్టెన్స్ పవర్ని బిల్డ్ చేసుకొని ఈ డీడీటీ అనే దానివల్ల ఎటువంటి దానికి ఎఫెక్ట్ లేకుండా శక్తిని పెంచుకున్నాయి. దీని గురించి ఎవరు తెలియజేశారంటే రేచల్ కార్సన్. డీడీటీ ద్వారా చెరువులు కలుషితమయ్యి తక్కువ మోతాదులో చేపలు శరీరంలోనికి చేరుకుంటుంది. వాటిని తినడం ద్వారా పక్షులు మరణిస్తున్నాయని కూడా తెలియజేశారనమాట. ఈ డీడీటీ ద్వారా చెరువులు కలుషితం అవుతుంది. ఇప్పుడు మనం గాల్లో దాన్ని స్ప్రే చేసినప్పుడు అది వాటర్లోకి ఎయిర్లోకి అంతా మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఇది తక్కువ మోతాదులో ఇప్పుడు వాటర్లో ఉంది అంటే ఇప్పుడు మనం ఏదైనా వాటర్లో కానీ మనం తీసుకున్న ఆహారంలో కానీ ఉందంటే అది మన శరీరానికి పడుతుంది కదా. సో అట్లానే చేపలకు కూడా ఈ డీడీటీ అనేది కలుషితమైన ఈ చెరువుల మీద కూడా ఇప్పుడు ఎక్కువగా మనకు దోమలు గుడ్లు పెట్టడం ఇవన్నీ చెరువుల దగ్గరలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా డీడీటీని స్ప్రే చేస్తూ ఉంటారు. ఇదేమవుతుందంటే చేపలు ఆ వాటర్లో ఉంటాయి కదా. సో అవి చేపలకి పడుతుంది అనమాట ఆ డీడీటీ అనేది. ఇప్పుడు ఆ చేపలు ఎవరు తింటారంటే పక్షులు కానీ మనం కానీ తింటూ ఉంటాం. సో ఆ పక్షులు ఏమవుతున్నాయి అంటే పక్షులు అనేవి చాలా చిన్న అల్ప ప్రాణులు కాబట్టి అవి చనిపోతున్నాయి అనమాట. ఆ చేపల్ని పక్షులు తినడం వల్ల పక్షులు చనిపోతున్నాయి. అది ఇండైరెక్ట్గా పక్షుల మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి రేచల్ కార్సన్ రాయడం జరిగిందనమాట. ఎండోసల్ఫాన్ ప్రభావం కనుక చూసినట్లయితే ఎండోసల్ఫాన్ యొక్క ప్రభావం ఎలా ఉంది? 1976లో కేరళ గవర్నమెంట్ జీడి మామిడి తోటలు రక్షించడానికి కీసర్ఘాట్ జిల్లాలో హెలికాప్టర్ ద్వారా 15,000 ఎకరాల్లో ఎండోసల్ఫాన్ని 25 సంవత్సరాల పాటు పిచికారీ చేయించింది. దీనివలన 5,000 మంది మరణించారు. ఏ గవర్నమెంట్? కేరళ గవర్నమెంట్. ఏ తోటలు? జీడి మామిడి తోటలు. ఏం చేసింది అంటే కీసర్ఘాట్లో ఎండోసల్ఫాన్ అనే ఒక మందుని కొట్టడం జరిగింది. దానివల్ల ఏమైందంటే 15,000 ఎకరాల్లో కొట్టారు. అయితే దీనివల్ల ఎంతమంది మరణించారు అంటే 5,000 మంది మరణించారు. అయితే ఈ పిచికారీ చేసింది ఎన్ని సంవత్సరాల పాటు చేశారంటే 25 సంవత్సరాల పాటు చేశారనమాట. ఇదే సంవత్సరం అంటే 1976లో చేశారనమాట. న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఎండోసల్ఫాన్ ఉత్పత్తిని ఆపేశారు. ఈ ఎండోసల్ఫాన్ ఉత్పత్తిని ప్రొడక్షన్ని కంప్లీట్గా నిలిపివేయడం జరిగింది. దేనివల్ల అంటే న్యాయస్థానాలు చెప్పడం వల్ల. 1976 కేరళ గవర్నమెంట్ వేటిని రక్షించడానికి ఎండోసల్ఫాన్ని ఉపయోగించేది? జీడి మామిడి తోటలు రక్షించడానికి. ఏ ప్రాంతంలో? కీసర్ఘాట్ జిల్లాలో. హెలికాప్టర్ ద్వారా ఎన్ని వేల ఎకరాలు? 15,000 ఎకరాలు. ఏ మందుని చల్లించారు? ఎండోసల్ఫాన్ని చల్లించారు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. దీనివల్ల ఎంతమంది మరణించారు? 5,000 మంది మరణించారు. ఈ ఎండోసల్ఫాన్ ప్రభావితం వల్ల ఎంతమంది మరణించారు? 5,000 మంది. ఏ రాష్ట్రంలో? కేరళ రాష్ట్రంలో. ఇది ఎలా ఆపేయడం జరిగింది అంటే ఎండోసల్ఫాన్ ఉత్పత్తిని న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఆపేయడం జరిగింది. ఇప్పుడు మనం డీడీటీ ఎఫెక్ట్ని చూసాం, ఎండోసల్ఫాన్ యొక్క ప్రభావాన్ని చూడడం జరిగింది. పర్యావరణంపై ప్రజల హక్కులు కనుక చూస్తే నర్మదా బచావత్ ఆందోళన కనుక చూస్తే భారతదేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం ద్వారా అతి పెద్ద చిన్న ఆనకట్టలను నిర్మించి విద్యుత్తు, సాగునీటి వసతి, వరదల నియంత్రణ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. నర్మదా లోయ అభివృద్ధి పథకం ద్వారా. ఏ పథకం? నర్మదా లోయ అభివృద్ధి పథకం ద్వారా ఏం చేశారు? అతిపెద్ద చిన్న ఆనకట్టలను నిర్మించి విద్యుత్తు, సాగునీరు, వసతి, వరదల నియంత్రణ, సాగునీటి వసతి, వరదల నియంత్రణ, విద్యుత్తు మంచిది. ఇవన్నీ మన అభివృద్ధి కోసం, మన అవసరాల కొరకే. అయితే ఇవన్నీ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రాజెక్టులో జరిగేది ఏంటి అంటే 3,000 పెద్ద చిన్న ఆనకట్టలు ఉన్నాయి అనమాట. 3,000 పెద్ద చిన్న ఆనకట్టలు ఈ ప్రాజెక్టులో మనం కంప్లీట్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. దీనిలో అతి పెద్దది ఏంటి? సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట. నర్మదా బచావత్ ఆందోళన గురించి మనం చూస్తున్నామండి. దీనిలో ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏ ప్రాంతంలో అంటే నర్మదా అని పేరు చెప్పుకున్నాం కదా, నర్మదా లోయ అభివృద్ధి పథకం ద్వారా అతి పెద్ద చిన్న మొత్తం ఓవరాల్గా కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి డ్యామ్స్ అనేవి నిర్మించాలి అనుకుంది. అతి పెద్ద అది చిన్న మొత్తం ఓవరాల్గా కలిపి ఎన్ని డ్యామ్స్ ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయంటే 3,000 వరకు ఆనకట్టలు ఉన్నాయన్నమాట. దీనిలో పెద్దది ఏది అంటే సర్దార్ సరోవర్ డ్యామ్ అనమాట. అసలు ఎందుకొరకు అనుకున్నారంటే ఎలక్ట్రిసిటీ, తాగునీటి సదుపాయము, వరదల నియంత్రణ. ఈ కారణాల ద్వారా
వీటిని అరికట్టడం కోసం వీటి అవసరాల కొరకు గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకుంది. అయితే సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మించడం వల్ల ఏమవుతుంది అంటే 37,000 హెక్టార్ల అడవి భూమి ముంపుకు గురవుతుంది. 37,000 హెక్టార్ల అడవి భూమి పోతుంది అంటే మనం ఎప్పుడు అసలు అడవిని ఇంత డెవలప్ చేయగలుగుతామండి? దీనివల్ల పర్యావరణం సంపూర్ణంగా సమతుల్యత పోతుంది. దీనివల్ల మనిషి కూడా కష్టమైపోతుంది కదా. సో 5 లక్షల మంది నిర్వాసితులు అవుతారు. 5 లక్షల మందికి ఆవాసం పోతుంది అంటే అది చాలా నష్టాన్ని కలిగిస్తున్న ప్రాజెక్ట్గా మనం భావించవచ్చు. ఇప్పుడు మనకి విద్యుత్తు, సాగునీరు, వసతి, వరదలు ఇవన్నీ అరికట్టడం అంటే ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాము? ప్రజల కొరకే చేస్తున్నాం. కానీ ఇన్ని లక్షల మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు అని అన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ అంత మంచిదిగా మనం తీసుకోకూడదు అనమాట. సర్దార్ సరోవర్ డ్యామ్కి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమమే నర్మదా బచావత్ ఆందోళన. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చూసాము, దీనివల్ల వస్తున్న నష్టం ఏంటో చూసాం. దీనివల్ల ఇప్పుడు సర్దార్ సరోవర్ డ్యామ్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది అంటే 37,000 హెక్టార్ల అడవి భూమి. ఎంతమంది నిర్వాసితులు అవుతారు? 5 లక్షల మంది నిర్వాసితులు అవుతారు. సర్దార్ సరోవర్ డ్యామ్కి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమే నర్మదా బచావత్ ఆందోళన్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షుబావో జిల్లా జలసంధి గ్రామానికి చెందిన బావా మహాలియా ఎంపీ సీఎం అయినటువంటి దిగ్విజయ్ సింగ్కు రాసిన లేఖలో సారాంశం కనుక చూస్తే, జలసంధి గ్రామంలో గిరిజనుల భాష ఏంటి? బిలాలా భాష. ముంపుకు గురవుతున్న మొదటి గ్రామం జలసంధి. జలసంధితో పాటు సాకర్జా, కకర్షిలా, అకాడియా అనే గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామాలు గుజరాత్ మైదానాలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. వెళ్ళడానికి సిద్ధంగా లేరు. గిరిజనులు నావెల్ దివస్ పండుగల సందర్భంగా నదీ పాటలు పాడుతూ ఉంటారు. వీరి ఆరాధ్య దైవం కాళోరానో ఇందిరాజా కేడుబాయి రాజా పాంతో. వీళ్ళ ఆరాధ్య దైవాలు ఏంటి? కాళోరానో ఇందిరాజా కేడుబాయి రాజా పాంతో. వీరి పెద్ద దేవత ఎవరు అంటే రాణి కాంజోల్ కొండనమాట. రాణి కాంజోల్ అనే ఈ కొండని పూజిస్తూ ఉంటారనమాట. కుంబాయి, కందూరాణి ఇవన్నీ కొంచెం ట్రైబల్ నేమ్స్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం రిపీటెడ్గా వినండి, పదాలు గుర్తుంటాయి. కుంబాయి, కుందూరాణి కొండల మధ్య రాణి కాజోల్ కలదు. రాణి కాజోల్ అనేది ఏ రెండింటి కొండల మధ్యలో ఉందంటే కుంబాయి, కుందూరాణి. కుంబాయి, కుందూరాణి మధ్యలో ఉన్నదే రాణి కాజోల్. బంగోరియా సంతకు వెళ్ళిన జీవిత భాగస్వామిని స్వయంగా ఎన్నుకుంటారు. జీవిత భాగస్వామిని ఎలా ఎన్నుకుంటారంటే బొంగారియా అనే ఒక సంతకు వెళ్ళి అక్కడ జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు. నింగోడియా అనే కలపతో గుడిసెలు వీళ్ళు నిర్మించుకుంటారు. గుడిసెలు నిర్మించుకునే కలప పేరు ఏంటంటే నింగోడియా. ఈ పదాలన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం షుబువా జిల్లాలో జలసంధి గ్రామానికి చెందిన బావా మహాలియా మధ్యప్రదేశ్ సీఎం అనమాట. మధ్యప్రదేశ్ సీఎం అయినటువంటి దిగ్విజయ్ సింగ్కు రాశారనమాట. దిగ్విజయ్ సింగ్కు లెటర్ రాశారు. ఆ లెటర్ ఎవరు రాశారు? ఏ గ్రామానికి చెందిన వాళ్ళు రాశారంటే షుబువా జిల్లా జలసంధి గ్రామానికి చెందిన వాళ్ళు రాసిన అతని పేరేంటి? బావా మహాలియా. ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్ రాష్ట్రము. జలసంధి గ్రామంలో గిరిజనుల భాష ఏంటి? బిలాలా భాష. ఇప్పుడు మనం మాట్లాడుకున్న గ్రామం పేరు జలసంధి. అది ఏ జిల్లాలో ఉంది అంటే షుబువా జిల్లా. ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షుబువా జిల్లా జలసంధి గ్రామము. లెటర్ రాసిన వ్యక్తి ఏమో బావా మహాలియా. ఎవరికి రాశారంటే దిగ్విజయ్ సింగ్, అప్పుడున్న సీఎం అనమాట. బిలాలా భాష ఆ ప్రాంత ప్రజలు. జలసంధి గ్రామం గిరిజనుల భాష బిలాలా భాష. గ్రామం ఇప్పుడు ముంపుకు గురయ్యే ప్రాంతం ఏంటి అంటే జలసంధి గ్రామం. దీంతో పాటుగా ముంపుకు గురవుతున్న గ్రామాలు ఏంటి? గిరిజన గ్రామాలు అని అంటే సాకర్జా, కకర్షిలా, అకాడియా. సాకర్బా, కకర్షిలా, అకాడియా అనే గ్రామాలు కూడా జలసంధి గ్రామంతో పాటు ముంపుకు గురవుతున్నాయి. ఈ గ్రామాలు గుజరాత్ మైదానాలకు వెళ్లేందుకు సిద్ధంగా లేరనమాట. వీళ్ళని గుజరాత్ మైదానాలకు పంపించాలని చెప్పి అనుకున్నారనమాట. అయితే వీళ్ళు సిద్ధంగా లేరు. ఇప్పుడు గిరిజనులు నావల్ దివస్ పండుగల సందర్భంగా నదీ పాటలు పాడతారు. నదీ పాటలు ఏ పండుగల సందర్భంగా పాడతారు? నావల్ దివస్ పండుగల సందర్భంగా ఈ గిరిజనులు నదీ పాటలు అనేవి పాడుకుంటూ ఉంటారు. వీరి ఆరాధ్య దైవం పేరు కాళోరానో ఇందిరాజా కేడుబాయి రాజా పాంతో. మొత్తం 4 అండి. కాళోరానో ఇందిరాజా కేడుబాయి రాజా పాంతో. వీళ్ళ పెద్ద దేవత ఎవరంటే రాణి కాజోల్. రాణి కాజోల్ అనేది ఒక కొండ పేరు. రాణి కాజోల్ అనేది ఒక కొండ. ఇది ఏ 2 కొండల మధ్యలో ఉందంటే కుంబాయి, కుందూరాణి కొండల మధ్యలో ఉన్నది రాణి కాజోల్. ఇది పెద్ద దేవతగా వీళ్ళు భావిస్తారనమాట. వీళ్ళ ఆరాధ్య దైవాలు కాళోరాని ఇందిరాజా కేడుబాయి రాజా పాంతో.
వీళ్ళు భాగస్వామిని అంటే పెళ్ళి ఏ విధంగా చేసుకుంటారంటే ఒక సంతలో, ఆ సంత పేరు ఏంటంటే బంగోరియా. వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఏ ఏ ఏ కలపతో ఇల్లు కట్టుకుంటారు అంటే గుడిసెలు నిర్మించుకుంటారు. నింగోడియా అనే కలపతో వీళ్ళు గుడిసెలు నిర్మించుకోవడం అనేది జరుగుతుంది. అంతరించిపోయే గిరిజన తెగలు కనుక చూస్తే బిఫోర్ ది పాస్డ్ అవే అంటే వారు అంతరించిపోయే ముందు, బిఫోర్ ది పాస్డ్ అవే. ఈ బుక్ ఎవరంటే జిమ్మీ నెల్సన్ 2013 అనే బొమ్మల పుస్తకం ప్రచురితమైంది. బొమ్మల పుస్తకం అనమాట. బిఫోర్ ది పాస్డ్ అవే అనేది ఒక బొమ్మల పుస్తకం. దేశము అంతరించిపోయే జాతులు అనమాట. చూసినట్లయితే కెన్యా దేశంలో ముస్సాయి యోధులు అనే తెగవారు అంతరించిపోవడానికి రెడీగా ఉన్నారు. కజకిస్తాన్ యూర్తా, టిబెట్ కియాంగ్, దక్షిణ అమెరికా గౌచౌ ఈ తెగల వాళ్ళు అంతరించిపోయే జాతులుగా ఉన్నారనమాట. కెన్యాలో ఎవరున్నారు? ముస్సాయి యోధులు అనేవాళ్ళు ఏ దేశం అంటే కెన్యా దేశంలో అంతరించిపోయే జాతులు. యూర్తా అనే అంతరించిపోయే జాతి ఉంది. అయితే అది ఏ దేశము? యూర్తా కజకిస్తాన్ యూర్తా, టిబెట్ కియాంగ్. ఇలా అంటే కలిపేసి చదివేసుకుంటే మనకేంటంటే మర్చిపోమన్నమాట. కజకిస్తాన్ యూర్తా, టిబెట్ కియాంగ్ అనే పదం టిబెట్ ప్రాంతానికి సంబంధించిన పేరుగా మనం గుర్తుపడతాము. గౌచౌ దక్షిణ అమెరికాకు సంబంధించినటువంటి గౌచౌ అనేది అంతరించిపోయే తెగగా ఉంది. ముస్సాయి యోధులు కెన్యా దేశానికి సంబంధించినవి. యూర్తా అనేది కజకిస్తాన్. నెక్స్ట్ చిప్కో ఉద్యమం కనుక చూసినట్లయితే 1970వ సంవత్సరం చిప్కో ఉద్యమం. చిప్కో అంటే ఏంటి? చెట్లను హత్తుకోవడము. ఉత్తరాఖండ్లో గడ్వాల్ కొండలలో 1970లో ప్రారంభమైన ఉద్యమమే ఈ చిప్కో ఉద్యమం. 1970 ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్. చిప్కో అంటే అర్థం ఏంటి? చెట్లని హత్తుకోవడం. ఇది ఒక అహింసా పద్ధతిలో జరిగిన ఉద్యమం అనమాట. చిప్కో ఉద్యమం గురించి క్రింది వానలో సరైనది సరికాందేది అన్నప్పుడు ఇది అహింసా పద్ధతిలో జరిగినటువంటి యుద్ధము. ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1970వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్. చిప్కో అంటే ఏంటి అంటే హత్తుకోవడము. సమానతతో కూడిన సుస్థిర అభివృద్ధి. ఇప్పుడు సమానతతో కూడినటువంటి సుస్థిర అభివృద్ధి గురించి చూస్తే సేంద్రియ వ్యవసాయము, రసాయనిక ఎరువులను వాడకుండా సహజ ఎరువుల ద్వారా అంటే పంచగవ్య, జీవామృతము, బీజామృతము, జీవ ఎరువులు వాడి పంటలను పండించడమే సేంద్రియ వ్యవసాయం. వ్యవసాయంలో ఏంటి అంటే రసాయనిక ఎరువులు యూజ్ చేయకోకుండా సహజ ఎరువులు అంటే పంచగవ్య, జీవామృతం, బీజామృతం, జీవ ఎరువులు వంటి వాటిని ఉపయోగించి పంటలు పండిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే సేంద్రియ వ్యవసాయం అంటారు. 2015 సంవత్సరం నాటికి పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని చెప్పి నిర్ణయించిన మొదటి రాష్ట్రం మరియు 100% సేంద్రియ ఉత్పత్తులను సాధించిన రాష్ట్రం ఏది అంటే సిక్కిం. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 2015 నాటికి పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి మారాలి అని నిర్ణయించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే సిక్కిము. 100% సేంద్రియ ఉత్పత్తులను సాధించిన రాష్ట్రం కూడా సిక్కిం అన్నమాట. సిక్కిం తర్వాత ఉత్తరాఖండ్ కూడా ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ. సిక్కిం తర్వాత ఉత్తరాఖండ్ కూడా అన్నమాట. ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి కనుక చూస్తే భారతదేశంలో మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్ల వర్షాధార భూమి ఉండగా 5.1 కోట్ల హెక్టార్ల సాగు భూమికి నీటిపారుదల వసతి కలదు. ఏంటంటే 92 కోట్ల హెక్టార్లు వర్షాధార భూమి ఉంది భారతదేశంలో. అయితే 5.1 కోట్ల హెక్టార్ల సాగు భూమికి నీటిపారుదల వసతి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? 2/3 ఆఫ్ ద భూమి అనేది వర్షాధారపై ఆధారపడి ఉంది. వర్షాధార భూమి అనమాట. వర్షం మీద ఆధారపడి పంటలు పండించే భూమి. సాగు భూమి 9.2 కోట్ల హెక్టార్లు. అయితే వర్షాధార భూమి ఉంటే 5.1 కోట్ల సాగు భూమికి నీటిపారుదల వసతే ఉందన్నమాట. 9.2 కోట్ల హెక్టార్లు అనేది వర్షాధార భూమిగా ఉంటే సాగు భూమికి నీటిపారుదల సౌకర్యం ఎంత? నీటిపారుదల వసతి ఉన్నటువంటివి 5.1 కోట్ల హెక్టార్లు. 2/3 వంతు భూమి వర్షాధారంపై ఆధారపడి ఉంది. దక్కన్ పీఠభూమిలో వర్షాధార వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది. దక్కన్ పీఠభూమిలో వర్షాధార వ్యవసాయం అనేది ఎక్కువగా ఉంది. దక్కన్ పీఠభూమిలో ఎటువంటి వ్యవసాయం ఎక్కువ? వర్షం మీద ఆధారపడే వ్యవసాయం ఎక్కువ అనమాట. 16 రకాల పంటలు ఇక్కడ పండిస్తారనమాట. దక్కన్ పీఠభూమిలో ఎన్ని రకాల పంటలు పండిస్తారు అంటే 16 రకాల పంటలు పండించడం జరుగుతుంది. హరిత విప్లవం వలన గోధుమ, వరికి ప్రాధాన్యత పెరిగి చిరుధాన్యాలను నిర్లక్ష్యం చేశారు. హరిత విప్లవం వల్ల ఏ పంటలకి ప్రాధాన్యత పెరిగింది? గోధుమకి, వరికి. ఏ పంటలు నిర్లక్ష్యం చేయబడినవి? చిరుధాన్యాలు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలో ఉన్న గ్రామస్తులు 2000 సంవత్సరంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థతో బీడు భూమిలో చిరుధాన్యాలను పండించడం ప్రారంభించారు.
తెలంగాణ మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలో గ్రామస్తులు 2000 సంవత్సరంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ పేరు ఏంటి అంటే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఏ రాష్ట్రం? తెలంగాణ మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలో గ్రామస్తులు ఏ సంవత్సరంలో అంటే 2000 సంవత్సరంలో ఏం చేశారంటే బీడు భూముల్లో చిరుధాన్యాలు పండించడం అనేది ప్రారంభించారు. పండించిన ధాన్యాన్ని గ్రామంలో నిల్వ చేసి పీడిఎస్లో వాడారనమాట. మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలో గ్రామస్తులు 2000 సంవత్సరంలో ఏ ఎన్జిఓ సహాయంతో అంటే దక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో వీళ్ళు చిరుధాన్యాలను పండించడం స్టార్ట్ చేశారు. న్యాయస్థానాలు తీర్పులు కనుక మనం గమనించినట్లయితే 1998లో సుప్రీంకోర్టు వాహనాల్లో సిఎన్జిని వాడాలని చెప్పి తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు ఏం వాడాలని చెప్పింది? సిఎన్జి. ఎప్పుడు తీర్పు ఇచ్చింది? 1998. 98లో సుప్రీంకోర్టు వాహనాల్లో సిఎన్జి ఉపయోగించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. 1991లో రాజ్యాంగంలో జీవించే హక్కులు అంటే ఆర్టికల్ 21లో కాలుష్యరహిత నీటిని గాలిని పొందే హక్కు ఉంటుంది అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు, దాని కింద కాలుష్యరహితమైన నీటిని గాలిని పొందే హక్కు ఉంటుందని తీర్పు ఇచ్చింది. ఏ సంవత్సరం అంటే 1991. ఇదే 1991లో పరిశుభ్రమైన త్రాగునీరు పొందడం జీవించే హక్కులో భాగంగా పేర్కొనడం జరిగిందనమాట. ఈ లెసన్ ఒక్కసారి క్విక్ రివిజన్గా ఒకసారి చూసేస్తే భారతదేశంలో ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు తక్కువగా ఉన్నాయి, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అంటే 1.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవి 13 కోట్ల 50 లక్షల మంది ఉన్న కుటుంబాలు ఉన్నాయన్నమాట. తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఎలా ఉన్నారంటే 96లో ముగ్గురే ఉన్నారు. 2004 వచ్చేటప్పటికి 9 మంది అయ్యారు. 2011 వచ్చేటప్పటికి 55. 11, 55 అలా గుర్తుంచుకోండి. 2011 అంటే 11 కాబట్టి 55. ఆదాయం ఎంత అంటే 11,000 అనమాట. 2004లో వచ్చేటప్పటికి 9, 1157 బిలియన్లు ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే శుద్ధి చేసే విధి పర్యావరణం యొక్క మరొక విధి. శుద్ధి చేసే విధిగా మనం చెప్పుకున్నాం. వ్యవసాయం పరంగా సంపన్నమైన రాష్ట్రాలైనటువంటి పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కూడా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. భూగర్భ జలాలు ఎంతవరకు తగ్గిపోయాయి అంటే 4 మీటర్ల వరకు పడిపోయాయి. ఎన్ని జిల్లాల్లో అంటే 300 జిల్లాల్లో. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల కిందట. భారతదేశంలో ఎంత శాతం నీరు తాగడానికి అనుకూలంగా లేదు? చేతి పంపుల్లో అంటే 59% చేతి పంపులు తాగడానికి అనుకూలంగా లేదు. DDT గురించి బుక్ రాసింది ఎవరంటే రేచల్ కార్సెల్. ఆవిడ రాసిన బుక్ ఏంటంటే సైలెంట్ స్ప్రింగ్. ఈ సైలెంట్ స్ప్రింగ్ దేని గురించి తెలియజేస్తుంది అంటే DDT గురించి తెలియజేస్తుంది. ఈ బుక్ 1962లో రాయడం జరిగింది. ఎండోసల్ఫాన్ యొక్క ప్రభావం ఏ స్టేట్ మీద ఉంది అంటే కేరళ స్టేట్లో ఉందన్నమాట. దీనివల్ల ఎంతమంది చనిపోయారు అంటే 5,000 మంది చనిపోయారు. 25 సంవత్సరాల పాటు పిచికారీ చేశారనమాట. ఎన్ని ఎకరాల్లో అంటే 15,000 ఎకరాల్లో. ఇది ఏ సంవత్సరంలో అంటే 1976. ఎండోసల్ఫాన్ అనేది ఏ పంటల్లో ఉపయోగించారంటే జీడి మామిడి తోటల్లో ఉపయోగించారనమాట. ఏ జిల్లా అంటే కేసర్గాడ్. ఇది ఎలా ఆపేశారు అంటే న్యాయస్థానం యొక్క తీర్పు ద్వారా ఆపేశారనమాట. నర్మదా బచావత్ ఆందోళన్. ఇది ఏ డ్యామ్ గురించి అంటే సర్దార్ సరోవర్ డ్యాము. ఇక్కడ ఎన్ని హెక్టార్ల భూమి అనేది ముంపుకు గురవుతుంది అంటే అడవి భూమి అంటే 37,000 హెక్టార్లు. అయితే ఇక్కడ ఈ డ్యామ్ వల్ల ఎంతమంది నిర్వాసితులు అవుతారు అంటే 5 లక్షల మంది. సో ఈ ఆందోళన అనేది ఏ డ్యామ్కి వ్యతిరేకంగా అంటే సర్దార్ సరోవర్ డ్యామ్కి వ్యతిరేకంగా అనమాట. మధ్యప్రదేశ్ శుభవా జిల్లాలో జలసంధి గ్రామానికి సంబంధించినటువంటి ఎవరు లెటర్ రాశారంటే బాబా మహాలియా అనే వ్యక్తి దిగ్విజయ్ సింగ్ సీమ్కి రాయడం జరిగిందనమాట. వాళ్ళు మాట్లాడే భాష ఏంటి అంటే బిలాలా భాష. ఆ జలసంధి గ్రామంతో పాటు ఇంకా ఏ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి అంటే సాకర్బా, కకర్షీల, అకాడి అనే గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్నాయి. వీళ్ళు ఏ పండుగల సందర్భంగా నదీ పాటలు పాడతారంటే నావల్ దివస్ అనే పండుగల ద్వారా పండుగల సందర్భంగా పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళ పెద్ద దేవత ఎవరు అంటే రాణి కాజోల్ అనేది ఒక కొండ అనమాట. ఇది ఏ 2 కొండల మధ్యలో ఉందంటే కుంబాయి కుందూరాణి కొండల మధ్యలో రాణి కాజోల్ ఉంది. వీళ్ళ ఆరాధ్య దైవం కాళోరానో, ఇందిరాజా, కేడుబాయి, రాజా పాంతో. ఇవి వీళ్ళ దేవతలు అనమాట. నింగోడియా అనే కలపతో వీళ్ళు ఇళ్ళని నిర్మించుకుంటూ ఉంటారనమాట. బంగోరియా అనే సంతలో వీళ్ళు భాగస్వామిని స్వయంగా ఎన్నుకుని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఏ దేశాలు అంతరించిపోయే జాతులు ఉన్నాయంటే ముస్సాయి యోధులు అనేవాళ్ళు కెన్యాలో ఉన్నారు. యూర్తా అనేది కజకిస్తాన్లో ఉన్నారు. కియాంగ్ టిబెట్, దక్షిణ అమెరికా గౌచో. టిబెట్ కియాంగ్, కజకిస్తాన్ యూర్తా, దక్షిణ అమెరికా గౌచో, కెన్యా ముస్సాయి యోధులు. ఇలా ప్రాస్గా గుర్తుంచు వేసుకుంటే సరిపోతుంది అనమాట. కలిపేసి చదివేసి చూసుకుంటే మనకి మిస్ అవుద్ది బిట్. బిఫోర్ ది పాస్డ్ అవే అనేది ఎవరు రాశారంటే జిమ్మీ నెల్సన్. ఇది ఎవరి గురించి అంటే అంతరించిపోతున్న గిరిజన తెగల గురించి రాసిన బుక్ అనమాట. చిప్కో మూమెంట్ ఏ ఇయర్ అంటే 1970. ఇది ఒక అహింసా పద్ధతిలో జరిగింది. ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్లో అనమాట. చిప్కో అంటే అర్థం ఏంటి? హత్తుకోవడము. సేంద్రీయ వ్యవసాయం అంటే
కెమికల్స్ లేకుండా, అంటే రసాయనిక ఎరువులు లేకోకుండా పంచగవ్య, జీవామృతం వంటి సహజమైన ఎరువులతో ఇలా 100% సేంద్రియ ఉత్పత్తులను సాధించిన రాష్ట్రం మొట్టమొదటిగా సిక్కిం, దాని తర్వాత ఉత్తరాఖండ్ కూడా. ఇప్పుడు ఈ 2/3 వంతు భూమి మాత్రమే వర్షాధారం. 2/3 వంతు అంటే 3 వంతులు భూమి ఉంటే 2 వంతులు అంటే ఎక్కువ భూమి అనేది వర్షాధారం మీద ఆధారపడి ఉందన్నమాట. దక్కన్ పీఠభూమిలో ఎన్ని రకాల పంటలు పండిస్తారంటే 16 రకాల పంటలు పండిస్తారనమాట. హరిత విప్లవం ద్వారా డెవలప్ అయిన బాగా పెంచిన దాని మీద మంచి ప్రభావం ఉన్న పంటలు ఏంటంటే గోధుమ, వరి. దానివల్ల నెగ్లెక్ట్ చేసిన పంటలు ఏంటంటే చిరుధాన్యాలకు ప్రయారిటీ ఇచ్చి పండించిన తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లా అంటే మెదక్ జిల్లా ఒక ఎన్జిఓ హెల్ప్ చేసింది. ఆ ఎన్జిఓ ఏంటంటే డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ. ఏ సంవత్సరం అంటే 2000 సంవత్సరంలో చిరుధాన్యాన్ని పండించారనమాట. వీళ్ళు పీడిఎస్ ద్వారా ఇంకా వాడారనమాట. ఇప్పుడు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు చూసుకున్నట్లయితే 1991 ఒక తీర్పు, 1998లో ఒక తీర్పు. 1991లో ఆర్టికల్ 21 కింద కలుషిత లేనటువంటి నీరు, గాలి పొందే హక్కు ఉందని చెప్పి జీవించే హక్కులో భాగంగా చెప్పడం జరిగింది. సిఎన్జిని వాహనాలు ఉపయోగించాలి అని చెప్పి తెలియజేసిన సుప్రీంకోర్టు తీర్పు ఏ సంవత్సరం అంటే 1998. ఈ లెసన్ అయిపోయిందండి. సమానత, సుస్థిర అభివృద్ధి అనే లెసన్ అయిపోయింది. తర్వాత అభివృద్ధి భావనలు అనే లెసన్ కనుక చూసినట్లయితే అభివృద్ధి అంటే ఏంటి? ఉత్పత్తితో పాటు ప్రజల సంక్షేమము పెరగడాన్ని అభివృద్ధి అంటారు. ఏం పెరగాలి? ఉత్పత్తి ఉండాలి, ప్రజల సంక్షేమం కూడా పెరగాలి. ఇప్పుడే అభివృద్ధి జరిగిందని చెప్తాం. అలాంటి అభివృద్ధిని ఏమంటామంటే ఆర్థిక అభివృద్ధి అని చెప్పి అంటాము. జాతీయ ఆదాయం పెరగడంతో పాటు ప్రజల సంక్షేమం కూడా పెరగాలి. జాతీయ ఆదాయం పెరగాలి, ప్రజల సంక్షేమం పెరగాలి. వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయి అంటే ప్రజలకు అభివృద్ధి పట్ల వివిధ రకాల భావనలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కోరికలు, ఆకాంక్షలు ఒకే రకంగా ఉండవు. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు మరిన్ని ఆనకట్టలు కోరవచ్చు, కానీ వాటి వలన ముప్పునకు గురయ్యే ఆదివాసులు, భూ నిర్వాసితులు దీన్ని వ్యతిరేకిస్తారు. ఇదే కదా ఇందాక మనం చెప్పుకున్న లెసన్లో కూడా ఉంది. నర్మదా బచావత్ వంటివి. తమిళనాడు రాష్ట్రంలో తిరువన్వెల్లి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలని నిర్ణయించింది. దీన్ని కుడంకుళం అణు విద్యుత్ అంటారు. కుడంకుళం ఏ రాష్ట్రం? తమిళనాడు. ఏ జిల్లా? తిరువన్వేలి. ఎవరు నిర్మించాలని అనుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ అణు విద్యుత్ కేంద్రాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని అక్కడి మత్స్యకారులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, సామాజిక ఉద్యమకారులు అందరూ ఆల్మోస్ట్ అన్ని సెక్టార్స్ నుండి వ్యతిరేకత అనేది వచ్చిందనమాట. క్రింది ఏ రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించడానికి పర్యావరణవేత్తలు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, సామాజిక ఉద్యమకారులు వ్యతిరేకించారు అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తిరువన్వేలి అనేటువంటి ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రం స్థాపించడాన్ని వ్యతిరేకించారనమాట. ఉద్యమకారులు రేడియో ధార్మిక ప్రమాదం గురించి రక్షణ కల్పించాలని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేయాలి అని చెప్పి డిమాండ్ చేశారు. మరి అణు విద్యుత్ అంటే దాని యొక్క రేడియో ధార్మికత ప్రభావం అనేది ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటి మీద, పర్యావరణం మీద, చెరువులు, నదులుంటే నదులు అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి దీన్ని నిలిపివేయాలి అని చెప్పి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశారనమాట. కానీ ప్రభుత్వం దానికి తగిన భద్రతా చర్యలు మేము పాటిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ని కొనసాగిస్తూ ఉంది. ఐవరీ కోస్ట్లో అబిద్జాన్ సమీపంలో ఒక ఓడ విష పదార్థాలు పారబోయడం వల్ల 26,000 మంది ఆసుపత్రి పాలయ్యారు, 7 చనిపోయారనమాట. ఐవరీ కోస్ట్లో అబిద్జాన్ సమీపంలో ఒక ఓడ విష పదార్థాలని సముద్రంలో పారేశారనమాట. దానివల్ల ఏమైంది? 26,000 మంది హాస్పిటలైజ్ అయ్యారు, చనిపోయిన వారు 7 అనమాట. అభివృద్ధికి సంబంధించి 2 విషయాలు మనకి స్పష్టమవుతున్నాయి. అభివృద్ధి అనేది ఎలా ఉండాలంటే ప్రజల మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించకుండా ఉండాలన్నమాట. అంటే చెడు ఎఫెక్ట్ అనేది చూపించకూడదు. వేరు వ్యక్తులకు వేరుగా అభివృద్ధి లక్ష్యాలు అనేవి ఉంటాయి. ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అభివృద్ధి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఫ్యాక్టరీలు ఉండాలి, అప్పుడు తర్వాత ఉత్పత్తి జరగాలి, దీన్ని అభివృద్ధి అనుకుంటారు. దాంతోపాటు పర్యావరణం హాని కలుగుతుంది, మనుషుల యొక్క మనుగడ సాధ్యమైపోతుంది, ఇలాంటివన్నీ కూడా పట్టించుకోవాలి కదా. ఇవన్నీ పట్టించుకోకుండా ప్రాజెక్టులని, డ్యామ్స్ అని, తర్వాత ఏమంటారు ప్రాజెక్ట్స్, డ్యామ్స్, వీటితో పాటు ఫ్యాక్టరీలు ఇవన్నీ కట్టాలి. వీటితో పాటు ప్రజల యొక్క ఆరోగ్యము, క్షేమం కూడా ఇంపార్టెంటే కదా. ఇవన్నీ ఉన్నప్పుడే డెవలప్మెంట్ అనేది మనం కరెక్ట్గా చెప్పవచ్చు అనమాట. మానవ అభివృద్ధి యొక్క చరిత్ర కనుక చూసినట్లయితే మానవుడు 2 లక్షల సంవత్సరాల క్రితం వేటను ప్రారంభించాడు. 2 లక్షల సంవత్సరాల క్రిందటే వేట అనేది ప్రారంభమైంది. 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం అనేది ప్రారంభించాడు. వేటేమో 2 లక్షల సంవత్సరాల కిందట, 12,000 సంవత్సరాల కిందటేమో వ్యవసాయం అనేది ప్రారంభమైంది. హిమాలయాలు 20 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినాయి. ఇది ఆల్రెడీ ఇంతకుముందు లెసన్లో వస్తుందన్నమాట. పారిశ్రామికీకరణ ప్రారంభమయ్యి 400 సంవత్సరాలే అయిందనమాట. ఇక్కడ కరెక్ట్గా మనకి మానవ అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటే 2 లక్షల ఫస్ట్
ఫుడ్ కోసం మనిషి అన్వేషణ అనేది వేట ద్వారా స్టార్ట్ అయింది. అది ఎప్పుడు 2 లక్షల సంవత్సరాల కిందట. అది తర్వాత కొంచెం ఒక చోట ఉండి వ్యవసాయం చేయాలనుకున్నాడు. అది ఎప్పుడు రీసెంట్గా, వెరీ రీసెంట్ 12,000 సంవత్సరాల కిందట. దాని తర్వాత డెవలప్మెంట్ అనేది, పారిశ్రామికీకరణ, పరిశ్రమలు అనేవి ఎప్పుడు వచ్చినాయి? వెరీ రీసెంట్ 400 years ఎగో అనమాట. వేరు దేశాలు లేదా రాష్ట్రాలని పోల్చినప్పుడు, దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాలలో ఆదాయం ఒకటి. అంటే జాతీయ ఆదాయం, జీడిపి అనమాట. దేశాలను పోల్చడానికి ముఖ్యమైన ప్రామాణికాలలో జీడిపి ఒకటి కన్సిడర్ చేస్తామన్నమాట. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందినవిగా భావిస్తూ ఉంటాం. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే అభివృద్ధి చెందినవి అని చెప్తాం. అంటే జీడిపిని బట్టి మనం గ్రోత్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. డెవలప్మెంట్ చూస్తూ ఉంటాం. దేశ ప్రజలందరి ఆదాయం కలిపితే దేశ ఆదాయం లేదా జాతీయ ఆదాయం అని చెప్పి అంటారు. దేశ ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం. కావున దేశాలను పోల్చడానికి జాతీయ ఆదాయం ఉపయోగపడదు అనమాట. ఇప్పుడు దేశ ప్రజలందరూ చేసే ఉన్న ఆదాయమే మనం జాతీయ ఆదాయం చెప్తాము. ఇప్పుడు వివిధ దేశాలకు సంబంధించి పోల్చినప్పుడు ఇది అంత ప్రాపర్గా అనేది ఉండదన్నమాట. ఎందుకంటే వివిధ దేశాల జనాభా వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనదేమో పాపులేషన్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు కొన్ని దేశాలు చాలా తక్కువ పాపులేషన్ కలిగి ఉంటాయి. సో కంపారిటివ్గా చూసుకోవడానికి అనేది ఇది నాట్ కరెక్ట్ అని చెప్తున్నాం అనమాట. ఒక దేశంలో ఉన్న ప్రజలు మరో దేశ ప్రజల కంటే మెరుగ్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి తర్వాత కాలాల్లో తలసరి ఆదాయం ఆధారంగా అభివృద్ధిని కొలవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఏమో జాతీయ ఆదాయం ద్వారా కొలిసేవాళ్ళు. తర్వాత ఏంటి, తలసరి ఆదాయం ద్వారా కొలవడం అనేది అభివృద్ధిని కొలవడానికి స్టార్ట్ చేశారనమాట. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా చేసుకుని ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదికలో దేశాలను 3 రకాలుగా వర్గీకరించింది. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా చేసుకుని వరల్డ్ బ్యాంక్ ప్రపంచ అభివృద్ధి నివేదికలో దేశాలు 3 రకాలుగా వర్గీకరించారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదికను బట్టి దేశాలను 3 రకాలుగా విభజించడం జరిగిందనమాట. కాబట్టి ఇంపార్టెంట్. దేని ప్రామాణికంగా తీసుకున్నారంటే తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఎలా అంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు, అధిక ఆదాయం ఉన్న దేశాలు అనమాట. తక్కువ ఆదాయం, మధ్యస్థ ఆదాయం, అధిక ఆదాయం. తక్కువ ఆదాయం అంటే ఏంటి? $1,135 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉండాలి. 1,135 నుండి $12,600 మధ్యలో ఉంటేనేమో మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు. 12,600 కంటే కూడా ఎక్కువ డాలర్ల ఆదాయం ఉన్నట్లయితే అధిక ఆదాయము. 1,135 అంతకంటే తక్కువ ఉంటే తక్కువ ఆదాయము. 1,135 నుండి 12,600 కంటే మధ్యలో, $1,135 నుండి $12,600 మధ్యలో ఉంటేనేమో మధ్యస్థ ఆదాయము. 12,600 కంటే ఎక్కువగా ఆదాయం ఉంటే అధిక ఆదాయ దేశాలుగా మనం చెప్పవచ్చు అనమాట. భారతదేశం దశాబ్దం క్రితం తక్కువ ఆదాయ దేశాల జనాభాలో ఉండేదన్నమాట. భారతదేశం తక్కువ ఆదాయ దేశాల జాబితాలో ఎప్పుడు ఉండేది అంటే దశాబ్ద కాలం కిందట, అంటే 10 years ఎగో ఎక్కడ ఉండేది భారతదేశం అంటే తక్కువ ఆదాయ దేశాల్లో ఉండేది. తలసరి ఆదాయం పెరగడంతో ప్రస్తుతం మధ్యస్థ ఆదాయ దేశంగా ఉంది. భారతదేశం ప్రజెంట్ క్రింది ఏ దేశాల్లో ఉంది? తక్కువ ఆదాయ దేశాలు, మధ్యస్థ ఆదాయ దేశాలు, అధిక ఆదాయ దేశాలు. ప్రస్తుతం ఎక్కడుందన్నాము? మధ్యస్థ ఆదాయ దేశాల్లో ఉంది. 10 సంవత్సరాల కింద భారతదేశం ఏ లిస్టులో ఉందంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఉంది. భారతదేశం ఇప్పుడు మధ్యస్థ ఆదాయ దేశాలు ఉండడానికి కారణం ఏంటి? తలసరి ఆదాయం పెరగడం. తలసరి ఆదాయం అభివృద్ధిని కొలవడానికి అసలు ఈ కేటగరైజేషన్ ఎవరు చేశారు అంటే వరల్డ్ బ్యాంక్ చేయడం జరిగింది. దేని బేసిక్గా చేసుకుంది? తలసరి ఆదాయాన్ని బేసిక్గా. ఎన్ని రకాలుగా అంటే 3 రకాలు. ఎవరు చేశారు? వరల్డ్ బ్యాంక్ అనమాట. తలసరి ఆదాయం అభివృద్ధిని కొలవడానికి ఉపయోగపడిన ప్రజల మధ్య ఎలా పంపిణీ అయిందో తెలుసుకోలేము. తలసరి ఆదాయం అభివృద్ధిని కొలవడానికి ఉపయోగపడిన ప్రజల మధ్య, ఇప్పుడు తలసరి ఆదాయం అంటే ఇప్పుడు యావరేజ్గా తీసుకున్నట్టు ఇప్పుడు నా ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండొచ్చు, మీ ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉండొచ్చు. అది ఇండివిజువల్గా చూసినప్పుడు అనేది మనకు తెలియదు అనమాట. సో ఇది ప్రజల మధ్య అంతరాలు అనేవి మనకు తెలియదు అనమాట. ఇప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తుంటే మీరు 10,000 సంపాదించవచ్చు, మీరు 10,000 సంపాదిస్తుంటే నేను ₹1,00,000, అలా డిఫరెన్స్ అనేది తెలియదు, యావరేజ్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు తక్కువ ఆదాయం, నేను ఎక్కువ ఆదాయం ఉన్నప్పటికీ కూడా అది కనిపించదు అనమాట. తలసరి ఆదాయం అంటే ప్రజల మధ్య అంతరాలు అనేవి తెలియదు. అంటే బాగా డెవలప్ అయిన వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, అసలు తిండికి లేని వాళ్ళు ఉన్నారు అనేది, ఈ వేరియేషన్ అనేది మనకి తలసరి ఆదాయంలో కనిపించదు అనమాట. ఆదాయము సంక్షేమ సూచికలు కనుక చూస్తే ఒక దేశము లేదా ఒక ప్రాంతం అభివృద్ధిని పోల్చడానికి ఆదాయమే కాకుండా ఇతర సంక్షేమ ప్రమాణాలు కూడా ఉంటాయి. అభివృద్ధి సూచించడానికి ఒక ఆదాయమే ప్రమాణికంగా కాకుండా ఇతర సంక్షేమ ప్రమాణాలు కూడా తీసుకోవాలి. సమాజంలో జీవించడానికి ఆదాయంతో పాటుగా భద్రత, రక్షణ, స్వేచ్ఛ, గౌరవం కూడా ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడే అభివృద్ధి అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం. ఆదాయం కంటే సంక్షేమం అనేది ముఖ్యమైనది.
ఆదాయం కంటే సంక్షేమం ముఖ్యమైనది. ఇప్పుడు ఈ సంక్షేమ సూచికలు కనుక చూస్తే శిశు మరణాలు, అక్షరాస్యత రేటు, నికర హాజరు శాతము. నికర హాజరు శాతం అంటే ఏంటి? 6 to 17 years మధ్యలో ఉన్న ఏజ్ వాళ్ళు పిల్లలు బడికి హాజరవుతున్న శాతం అనమాట. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇవన్నీ సంక్షేమ సూచికలుగా ఉంటాయి. ఆదాయం కంటే సంక్షేమం కూడా ముఖ్యం కదా. సో డబ్బులు ఒక్కటే చూసుకుంటే కాదు, ఈ సంక్షేమం అనేది కూడా ఉండాలన్నమాట. శిశు మరణాల రేటు, అక్షరాస్యత, నికర హాజరు శాతము ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రము, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఇవి తలసరి ఆదాయం ఎలా ఉంది, శిశు మరణాల రేటు ఎలా ఉంది, అక్షరాస్యత ఎలా ఉంది, నికర హాజరు శాతం ఎలా ఉందో చూస్తే పంజాబ్ తలసరి ఆదాయం 78,000, శిశు మరణాల రేటు 42, అక్షరాస్యత రేటు 76, నికర హాజరు శాతం 76 ఉంది. హిమాచల్ ప్రదేశ్ 74,000 తలసరి ఆదాయం. పంజాబ్ యొక్క తలసరి ఆదాయము, హిమాచల్ ప్రదేశ్, బీహార్ ఇవి పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ యొక్క తలసరి ఆదాయం ఇదంతా 2012 సంవత్సరానికి అండి. 2012 సంవత్సరంలో తలసరి ఆదాయం పంజాబ్కి ఎంత ఉందంటే 78, హిమాచల్ ప్రదేశ్ 74, బీహార్ 25,000 తలసరి. ఇదంతా రూపాయల్లో చెప్పడం జరుగుతుంది. పంజాబ్ అనేది తలసరి ఆదాయం 78, హిమాచల్ ప్రదేశ్ 74, బీహార్ అనేది 25,000 లీస్ట్ అనమాట. పంజాబ్లో ఇప్పుడు తలసరి ఆదాయం ఎంతని చెప్పుకున్నాం 78. శిశు మరణాలు ఎంతకి అంటే 1000 కౌంట్ చేస్తారు. ఇది 2006 సంవత్సరానికి 42. శిశు మరణాలు ఎంత 42. అక్షరాస్యత ఎంత ఉంది? 77% ఉంది. 2011కి అక్షరాస్యత కౌంట్ చేశారు. శిశు మరణాలు నికర హాజరు శాతం అనేది 2006కి కౌంట్ చేయడం జరిగింది. తలసరి ఆదాయం 2012కి, 2012 సంవత్సరం నాటికి. నికర హాజరు శాతము శిశు మరణాలు అనేది 2006 సంవత్సరం నాటికి 76 అనేది నికర హాజరు శాతము. అక్షరాస్యత శాతం 77, శిశు మరణాలు అనేవి 42 పంజాబ్లో అనమాట. ఇప్పుడు పంజాబ్ అనగానే మీకు 70లో నెంబర్ గుర్తు రావాలి. 78,000 అనేది తలసరి ఆదాయం. 76, 77, 78 వరుసగా ఈ 3 నెంబర్లు గుర్తుంచుకోండి. 76 అనేది ఏమో నికర హాజరు శాతము, 77 ఏమో అక్షరాస్యత శాతము, 78,000 ఏమో తలసరి ఆదాయము, 42 ఏమో శిశు మరణాలు. 1000కి ఉండే శిశు మరణాల సంఖ్య. నికర హాజరు శాతము శిశు మరణాలు అనేవి 2006కి కౌంట్ చేశారు. 2012కి ఏమో తలసరి ఆదాయం కౌంట్ చేశారు. అక్షరాస్యత అనేది 2011కి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి రాగానే అక్షరాస్యత శాతం ఎంత ఉంది? 2011 నాటికి 84 ఉంది. శిశు మరణాలు 36, నికర హాజరు శాతం 90. హిమాచల్ ప్రదేశ్లో నికర హాజరు శాతం చాలా హైయెస్ట్గా ఉంది, 90. అక్షరాస్యత శాతం 84. శిశు మరణాలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నింటిలో కూడా 36 శిశు మరణాలు ఉన్నాయి. అదే తలసరి ఆదాయం ఎంతుందంటే 74,000. 2012 నాటికి తలసరి ఆదాయం ఎక్కువ ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే పంజాబ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో మాత్రం అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. పంజాబ్లో మాత్రం తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నమాట. హిమాచల్ ప్రదేశ్ అన్నీ ఇన్ ద సెన్స్ మంచిగా డెవలప్గా ఉందని చెప్పుకోవచ్చు. శిశు మరణాలు అనేవి తక్కువగా ఉన్నాయి, 36. అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది, 84. నికర హాజరు శాతం 90. ఇప్పుడు నికర హాజరు శాతం 90 ఉంది అంటే అక్షరాస్యత శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, 84. నెక్స్ట్ బీహార్ కనుక చూసినట్లయితే బీహార్ ఎంత ఉంది? తలసరి ఆదాయం 25,000. ఇది చాలా వెనుకబడిన రాష్ట్రంగా మనం చెప్తాం కాబట్టి అక్కడ చదువు కానీ అంతా చాలా వరకు తక్కువగా ఉంటుంది. హాజరు శాతం 56, అక్షరాస్యత శాతం 64. శిశు మరణాలు 62 శిశు మరణాలు అండి. చాలా బాధాకరమైన విషయం ఇది. తలసరి ఆదాయం 25,000. 5తో స్టార్ట్ అయింది, 5తో ఎండ్ అయింది, తర్వాత 5తో స్టార్ట్ అవ్వాలి. నికర హాజరు శాతం 56%. 25, 56, 64, 62 ఇలా గుర్తుంచుకోండి. బీహార్ అనేటప్పటికి ఫస్ట్ మనకి 25 గుర్తు రావాలి. 25 అంటే 25,000. తర్వాత 56 అంటే నికర హాజరు శాతం. 56 అంటే 64 అక్షరాస్యత శాతం. 62 శిశు మరణాలు అనమాట బీహార్ రాష్ట్రానికి సంబంధించి. అక్షరాస్యత శాతం అనేది అంటే 7 సంవత్సరాలు అంతకుమించి వయసు ఉన్న వాళ్ళల్లో అక్షరాస్యతని కౌంట్ చేస్తారనమాట. నికర హాజరు శాతం అనేది ఏంటి అంటే 6 నుండి 17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలు బడికి హాజరవుతున్న పిల్లల శాతం గురించి లెక్క పెడతారనమాట. అక్షరాస్యత శాతం ఏ సంవత్సరాల వరకు కౌంట్ చేస్తారంటే 7 సంవత్సరాలు ఉన్న వాళ్ళ వరకు కౌంట్ చేస్తారనమాట. సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎంతమంది చనిపోతున్నారో తెలియజేసే సంఖ్య శిశు మరణాలు అనమాట. శిశు మరణాలు అనేది ఏ ఏజ్ వరకు కౌంట్ చేస్తారంటే పుట్టిన దగ్గర నుండి ఒక 1 year వరకు. సజీవంగా పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎంతమంది చనిపోతున్నారు, అది శిశు మరణాలు అనమాట. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ప్రతి 1000 మంది పిల్లల్లో 36 మంది 1 సంవత్సరం వయసు పూర్తి కాకుండానే చనిపోతున్నారని అర్థం అనమాట. అదే పంజాబ్లో చూస్తే ఎలా ఉంది? 42 అంటే సంవత్సరం తిరిగేలోపు, అంటే సజీవంగా పుట్టిన పిల్లలు 42 మంది సంవత్సరం తిరిగేలోపే చనిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో 36 మంది. అదే బీహార్లో సంవత్సరం లోపు చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే 62. అది శిశు మరణాల రేట్ అనమాట. ఇది ఏ సంవత్సరానికి అంటే 2006 సంవత్సరానికి.
ఇప్పుడు మనం దీన్ని బట్టి చూసినట్లయితే ఏది ఎక్కువగా డెవలప్ అయింది అని చెప్తే హిమాచల్ ప్రదేశ్ అని మనకు చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకు అంటే తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే పంజాబ్ ఎక్కువగా ఉంది, కానీ అక్షరాస్యత రేటు ఎక్కడ ఎక్కువగా ఉంది? హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువ ఉంది. శిశు మరణాల రేటు ఎక్కడ తక్కువగా ఉంది? హిమాచల్ ప్రదేశ్లో. మరణాల రేటు తక్కువగా ఉందంటే మంచి పరిణామం కాబట్టి సో అదనమాట. హాజరు పర్సెంటేజ్ 90 ఉంది హిమాచల్ ప్రదేశ్లో. సో డెవలప్ అయింది, అభివృద్ధి సూచికలో ముందుగా ఉన్నది ఏదని చెప్పచ్చు? హిమాచల్ ప్రదేశ్ అనమాట. సో పంజాబ్ కంటే ఇప్పుడు ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే పంజాబ్ ఎక్కువే, కానీ అభివృద్ధి చెందినగా మన దేని చెప్పవచ్చు అంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. నెక్స్ట్ ప్రజా సదుపాయాలు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సదుపాయాల ద్వారా ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందితే దాన్ని ప్రజా సదుపాయం అంటారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సదుపాయాల ద్వారా ఎక్కువ మంది ప్రజలు లబ్ధి పొందితే దాన్ని ఏమంటారు? ప్రజా సదుపాయం అంటారు. రోడ్లు, పాఠశాలలు, హాస్పిటల్స్, త్రాగునీరు, విద్యుత్ సదుపాయం మొదలైనవి అనమాట. పౌరులు ఉపయోగించుకోగలిగిన భౌతిక వసతులు, సేవలని కేవలం ఆదాయం సూచించలేరన్నమాట. పౌరులు ఉపయోగించుకోగలిగినటువంటి భౌతిక వస్తువులు, సేవలని కేవలం ఆదాయంగా సూచించలేరు. డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని కొనివ్వలేదు. ఇప్పుడు డబ్బు ఉంది మనకి, దానివల్ల ఉపయోగం ఏంటి? కాలుష్యం లేని వాతావరణాన్ని మనం కొనగలమా? లేదు కదా. సో ఇలాంటి వాటిని మనం ఆదాయంగా అనుకోలేమన్నమాట. ప్రజా సదుపాయాలు సామూహికంగా అందించబడతాయి. ప్రజా సదుపాయాలు అనేవి ఏదో ఒకరి కోసం అనేవి ఉండమన్నమాట, సామూహికంగా ఉంటాయి. అంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంత ఉండడం వల్ల శిశు మరణాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ ఉంది, అక్కడ శిశు మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు? మౌలిక ఆరోగ్య సదుపాయాలు, విద్యా సౌకర్యాలు తగినంతగా ఉండడం వల్ల. ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఎడ్యుకేషన్ బాగుంది, అక్షరాస్యత బాగుంది, ప్రజెంటేషన్ అంటే హాజరు శాతం ఉంది. కాబట్టి అక్కడ అంటే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధికి సంబంధించినవి ఉంటాయన్నమాట. దానివల్ల అక్కడ శిశు మరణాల రేటు కూడా తక్కువగా ఉందని మనం గమనించుకోవచ్చు అనమాట. ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యము, పోషకాహార స్థాయి కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా పనిచేస్తున్న రాష్ట్రాల్లో ప్రజల ఆరోగ్యము, పోషకాహార స్థాయి అనేది మెరుగ్గా ఉంటుంది అనమాట. 2009-10లో చౌక ధరల దుకాణాలు అంటే రేషన్ షాప్స్ ఉంటాయి కదా, ఆ ప్రజలు పొందిన బియ్యం ఎలా ఉంది అని చూసినట్లయితే తమిళనాడు 53%, ఆంధ్రప్రదేశ్ 33%, వెస్ట్ బెంగాల్ 11%, అస్సాం 6%. తమిళనాడు, ఏపీ చూస్తే 53-33, వెస్ట్ బెంగాల్ 11, అస్సాం 6, వెస్ట్ బెంగాల్ 11, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 53-33. ఇలా గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుందన్నమాట. పీడిఎస్ అంటే రేషన్ షాప్స్ ద్వారా 2009-2010లో ప్రజలు ఎంత శాతం మంది బియ్యాన్ని పొందడం జరిగింది? తమిళనాడు 53, ఆంధ్రప్రదేశ్ 33, వెస్ట్ బెంగాల్ 11, అస్సాం 6% ప్రజలు పొందడం జరిగింది. ఇప్పుడు HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కనుక చూస్తే అభివృద్ధికి కొలమానంగా ఆదాయంతో పాటు ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు వంటి సామాజిక సూచికలను కూడా లెక్కిస్తాము. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP 1990 నుండి మానవ అభివృద్ధి సూచిక ఆధారంగా దేశాల మధ్య అభివృద్ధిని GDP సూచిక కంటే HDI విస్తృతమైనదని చెప్పి సూచించడం జరిగింది. HDIలో ప్రధానంగా ఎన్ని అంశాలు ఉంటాయి? 3. ఆరోగ్యం అంటే జీవితకాలం చూస్తామన్నమాట. విద్య 25 సంవత్సరాలు. ఇప్పుడు జీవితకాలం అంటే ఎంత అంటే కనిష్టంగా 25 సంవత్సరాలు, గరిష్టంగా 85 సంవత్సరాలు. ఇప్పుడు జీవన ప్రమాణాలు చూస్తే తలసరి ఆదాయం కనిష్టంగా $100, గరిష్టంగా $4,000. సగటుగా బడిలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల విద్యలో గడిపిన సంవత్సరాలు విద్య పరంగా చూసినట్లయితే అక్షరాస్యత కనిష్టంగా 0%, గరిష్టంగా 100% అనమాట. సగటు బడిలో గడిపిన సంవత్సరాలని, పాఠశాల విద్యలో గడిపిన సంవత్సరాలు ఇవన్నీ అక్షరాస్యతలో కనిష్టంగా 0%, గరిష్టంగా 100%. జీవితకాలం అంటే ఆరోగ్యము 25 ఇయర్స్ మినిమము, గరిష్టంగా చూసినట్లయితే 85 ఇయర్స్ మ్యాక్సిమం. తలసరి ఆదాయం చూస్తే కనిష్టంగా $100, గరిష్టంగా $4,000 అనమాట. సగటు బడిలో ఇవన్నీ కౌంట్ చేసుకుని ప్రధానంగా HDIలో ఉంటాయి అనమాట. సగటుగా బడిలో గడిపిన కాలం అంటే ఏంటంటే 25 సంవత్సరాల వయసు దాటిన వారు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు అనమాట. 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు సగటుగా బడిలో ఎంత కాలం గడిపారు? అది సగటు బడిలో గడిపిన కాలము లేదా సంవత్సరాలు. పాఠశాలలో విద్యలో గడిపిన సంవత్సరాలు ఏంటి? బడియుడు పిల్లలు అంటే 6 నుండి 14 సంవత్సరాలు బడిలో ఉండే సంవత్సరాలు. సగటుగా స్కూల్లో గడిపింది ఏంటంటే 25 సంవత్సరాలు దాటిన వారిని యావరేజ్గా కౌంట్ చేస్తారనమాట. అదే పాఠశాల విద్యలో గడిపిన సంవత్సరాలు అంటే స్కూల్ ఏజ్. స్కూల్లో ఏంటి? బడియుడు పిల్లలు 6 నుండి 14 సంవత్సరాలు బడిలో ఉండేవారు. 2013లో భారతదేశము దాని పొరుగు దేశాలకు సంబంధించిన కొన్ని వివరాలు చూసినట్లయితే శ్రీలంక, భారతదేశం, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ తలసరి ఆదాయము, ఆయు ప్రమాణాలు, సగటున బడిలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు, ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో స్థానం కనుక చూసినట్లయితే ఇప్పుడు సగటున బడిలో గడిపిన సంవత్సరాలు అంటే ఏంటి, పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు అంటే ఏంటి ఒకసారి చూస్తే ఇప్పుడు ఈ HDI అనేది మొత్తం ఈ
మానవాభివృద్ధి సూచిక అనేది 2013లో 177 దేశాల్లో చూడడం జరిగింది. ఈ 177 దేశాలలో ఆయా దేశాల స్థానం గురించి ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్తానమాట. వ్యక్తి జీవించే సగటు కాలం అంటే ఏంటంటే జన్మించిన నాటి నుండి ఒక వ్యక్తి యొక్క సగటు జీవిత కాలం అనమాట. వ్యక్తి జీవించే సగటు కాలం అంటే పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఎంత కాలం జీవించాడు అనేది యావరేజ్ అనమాట. సగటున బడిలో గడిపిన కాలం అంటే 25 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు సగటున అంటే 25 ఇయర్స్ దాటిన వాళ్ళు సగటున స్కూల్లో ఎంత కాలం గడిపారు అంటే ఎంత చదువుకున్నారు అనేది కవర్ అవుతుంది అనమాట. పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు ప్రస్తుతం బడిలో ఉన్న పిల్లలు చేరుతున్న దాన్ని బట్టి పిల్లలు బడిలో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు. పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు అని అంటే ఏంటి అంటే ఉన్న పిల్లలు బడిలో ఎంతమంది చేరుతున్నారు, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు అనేది అంచనా. సగటున బడిలో గడిపిన కాలం అంటే ఏంటంటే ఆల్రెడీ 20 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతకాలం స్కూల్లో చదువుకున్నారు, ఎంత స్కూల్ ఎడ్యుకేషన్ అయ్యింది, ఎంత చదువుకున్నారు అని చెప్పేదన్నమాట. తలసరి ఆదాయం పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్స్లో కౌంట్ చేస్తారనమాట. ప్రతి దేశంలోని ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు సేవలు కొనగలిగేలాగా లెక్కిస్తారు. పోల్చడానికి వీలుగా అన్ని దేశాల తలసరి ఆదాయాన్ని అమెరికన్ డాలర్స్లో కౌంట్ చేస్తారు. ప్రతి దేశంలోనూ ప్రతి డాలరు అంతే మొత్తంలో సరుకులు సేవలు కొనగలిగేలాగా దీన్ని లెక్కిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం శ్రీలంకని చూస్తే దాని ఆదాయం ఎంత ఉంది డాలర్స్లో అంటే 5,170, భారతదేశం 3,285, పాకిస్తాన్ 2,566, మయన్మార్ 1817, బంగ్లాదేశ్ 1785, నేపాల్ 1137. ఆయు ప్రమాణం కనుక చూస్తే శ్రీలంకలో 75, భారతదేశం 65.8, పాకిస్తాన్ 65.7, మయన్మార్ 65.7, బంగ్లాదేశ్ 69.2, నేపాల్ 69.1. ఇది ఆయు ప్రమాణం సంవత్సరాల్లో కనుక. ఇప్పుడు భారతదేశము పాకిస్తాను నియర్ బై 65.7 ఏమో పాకిస్తాను, 65.8 ఏమో భారతదేశం. అదే శ్రీలంక అయితే ఎక్కువగా ఉందన్నమాట. మన చుట్టుపక్కల భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలతో కంపేర్ చేసినప్పుడు ఏ దేశంలో ఆయు ప్రమాణం ఎక్కువగా ఉంది, తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది అంటే శ్రీలంకలో తలసరి ఆదాయం 5,170 ఉంది. ఆయు ప్రమాణం కూడా 75 సంవత్సరాలు 75.1 ఉంది. అదే భారతదేశము పాకిస్తాన్ అయితే 65.8, భారతదేశం పాకిస్తాన్ ఏమో 65.7. పాకిస్తాన్తో పాటు మయన్మార్ సమానంగా ఆయు ప్రమాణం ఉంది 65.7. బంగ్లాదేశ్ నేపాల్ నియర్ బై ఉన్నాయన్నమాట. బంగ్లాదేశం 69.2, నేపాల్ అయితే 69.1 ఆయు ప్రమాణం. సగటున బడిలో గడిపిన సంవత్సరాలు శ్రీలంక 9.3, భారతదేశం 4.4, పాకిస్తాన్ 4.9, మయన్మార్ 3.9, బంగ్లాదేశ్ 4.8, నేపాల్ 3.2. సగటున బడిలో గడిపిన వాటిల్లో కూడా శ్రీలంక అనేది 9.3తో ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. పాఠశాల విద్యలో ఉండే సంవత్సరాలు 12.7. ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో శ్రీలంక ప్లేస్ ఎంత అంటే 92, భారతదేశం యొక్క స్థానం 136. మెయిన్గా ఇవన్నిటికంటే కూడా ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో స్థానం అనేది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక ప్లేస్ ఎంత 92, భారతదేశం ప్లేసు 136, పాకిస్తాన్ 146, మయన్మార్ 149, 146తో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాను 2 సేమ్ పొజిషన్లో ఉన్నాయి. ఇది ఈజీగా ఎలా అంటే ఇప్పుడు తూర్పు పాకిస్తానే కదా ఒకప్పుడు బంగ్లాదేశ్ అనేది, అవి 2 సేమ్గా ఉన్నాయని గుర్తుపెట్టుకోవచ్చు. 146, 136 ఏమో భారతదేశము. శ్రీలంక ఇప్పుడు మన చుట్టూ ఉన్న అన్నిటితో కంపేర్ చేసుకుంటే శ్రీలంక కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది 92తో. ఇది 2013లో HDI అనమాట. నేపాల్ 157 లీస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. లీస్ట్ 157, టాప్ శ్రీలంక మన పొరుగు దేశాల్లో. భారతదేశం ఎంత అంటే 136. ఏ 2 దేశాలు మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల్లో ఈక్వల్గా HDIలో ఉన్నాయి అంటే 146తో పాకిస్తాను, బంగ్లాదేశ్. మయన్మార్ ఏమో 149 అనమాట. మెరుగ్గా ఉన్న దేశం ఏదంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో భారతదేశం కంటే కూడా శ్రీలంక అని చెప్పవచ్చు అనమాట. మెరుగ్గా లేదు అన్నిటికంటే లీస్ట్గా ఉన్నది ఏది అంటే నేపాల్ అని మనం చెప్పవచ్చు. అదే కనుక 2025 HDI ర్యాంక్ 193 దేశాలకి గాను భారతదేశం యొక్క స్థానం 130గా ఉంది. 2024లో అయితే భారతదేశం యొక్క ర్యాంకు 134 ఉంది. 2025కి వచ్చేటప్పటికి 130గా కొంచెం డెవలప్ అయిందని చెప్పవచ్చు అనమాట. ఎన్ని దేశాలకి 193 దేశాల్లో ఎంత ప్లేస్లో ఉంది అంటే 130 అనమాట.
ఒక్కొక్క సూచిక విలువ ఎలా ఉంటుందంటే వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. వాస్తవిక విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ వేస్తే ఒక్కొక్క సూచిక విలువ అనేది వస్తుంది. ఇప్పుడు హెచ్డిఐ విలువ 0 నుండి 1 వరకు ఉంటుంది. హెచ్డిఐ విలువ ఎలా ఉంటుందంటే 0 నుండి 1 వరకు ఉంటుంది. హెచ్డిఐ విలువ 0 లేదా 0కు దగ్గరగా ఉంటే మానవ అభివృద్ధి తక్కువగా, 1 లేదా 1కి దగ్గరగా ఉంటే మానవ అభివృద్ధి ఎక్కువగా ఉన్నట్లు అనమాట. యుఎన్డిపి 2013లో ఎంత అంటే 177 దేశాలు, ఇప్పుడైతే 193 దేశాలు అనమాట. ఇప్పుడు హెచ్డిఐ రిపోర్ట్ గురించి మనం చూసేసాము. తర్వాత ఇండియా యొక్క తలసరి ఆదాయం అప్పుడు ఎలా ఉందంటే $6,951 చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు పురోగతిగా అభివృద్ధి చూసినట్లయితే కొన్ని దేశాలు లేదా రాష్ట్రాలు మానవ అభివృద్ధి సూచికలో ముందున్నాయి, మరికొన్ని వెనకబడ్డాయి. మానవ అభివృద్ధి సూచికలో దిగువన ఉండడం ప్రజల సంక్షేమాలపై దృష్టి పెట్టాలి అని చెప్పి సూచిస్తుంది అనమాట. మానవ అభివృద్ధిలో సూచికలో దిగువగా ఉండడం అనేది దేని సూచిస్తుందంటే ప్రజల యొక్క సంక్షేమం మీద దృష్టి ఉంచాలని చెప్పి తెలియజేస్తున్నట్టు అనమాట. హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం పాఠశాల విద్యా విప్లవాన్ని ప్రారంభించింది. హిమాచల్లో కొండ ప్రాంతాలు అధికంగా ఉండడం, జనసాంద్రత తక్కువగా ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతాలకు పాఠశాలల విస్తరణ సవాలుగా మారింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ యొక్క ప్రభుత్వం అనేది విద్యను ఒక విప్లవంగా స్టార్ట్ చేసింది అనమాట. ఎందుకంటే అక్కడ కొండ ప్రాంతాలు అధికంగా ఉంటాయి, జనసాంద్రత తక్కువగా ఉంటుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు పాఠశాల విస్తరణ అనేది ఒక సవాలుగా మారింది. పాఠశాలలను, విద్యా సౌకర్యాలను విస్తరించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది అనమాట. ఏమేంటంటే తల్లిదండ్రులకు ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలను స్థాపించింది. పాఠశాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 2005 సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు విద్యార్థికి సగటున $1,049 ఖర్చు చేస్తే హిమాచల్ ప్రదేశ్ మాత్రం $2,500 ఖర్చు చేయడం జరిగింది. 2005లో అన్ని రాష్ట్రాలు దాదాపుగా $1,050 అనుకోండి, $1,049 దాదాపుగా 2005లో అన్ని రాష్ట్రాలు ఖర్చు చేస్తున్నాయి పర్ స్టూడెంట్ అనమాట. కానీ హిమాచల్ ప్రదేశ్ డబల్ అనమాట, $2,005 ఖర్చు చేయడం జరిగిందనమాట. పాఠశాల విద్యలో 10 సంవత్సరాలు గడపడం అనేది హిమాచల్ ప్రదేశ్ యొక్క పిల్లలకి నియమంగా మార్చుకుందనమాట. ఎన్ని సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, 10 years ఖచ్చితంగా స్కూల్లో గడపాలి అనే ఒక నియమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఆడపిల్లల పట్ల వివక్షత అనేది అసలు ఉండదు. ఇది మెయిన్ అనమాట. ఆడపిల్లల పట్ల వివక్షత అనేది ఉండని రాష్ట్రం అనమాట హిమాచల్ ప్రదేశ్. మహిళలు బయట ఉద్యోగాలు చేస్తూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మహిళలు తమ బాలికలను చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారనమాట. మహిళలు వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేయడానికి కూడా మంచి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. భారతదేశంలో రాష్ట్రాల సగటుతో పోలిస్తే హిమాచల్ ప్రదేశ్లో పాఠశాలల విద్యలో ఉన్నటువంటి ప్రగతి అనేది ఎలా ఉంది, దేశంలో మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎలా ఉంది అంటే ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం, అంటే 6 సంవత్సరాలకు మించి ఉన్న ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం, అంటే ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ 5 years, వాళ్ళ టార్గెట్ ఏంటి 10 years కదా. 6 సంవత్సరాలు మించిన పిల్లల్లో 5 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ బడికి వెళ్ళిన వారి శాతం 1993లో ఎంత ఉందంటే 39% ఉంది. అదే 2006కి వచ్చేటప్పటికి 60% అయిపోయింది. భారతదేశంలో ఎంత ఉంది, 28 ఉంది. 2006లో 40% ఉంది. పెద్ద డ్రాస్టిక్ చేంజ్ అనేది ఏం లేదు. కానీ హిమాచల్ ప్రదేశ్లో చూసుకున్నట్లయితే 39 నుండి 60 అనేది డెవలప్మెంట్గా చూసుకోవచ్చు మనం. 2006కి వచ్చేటప్పటికి 60 అయిపోయింది అనమాట. 2006 సంవత్సరానికి వచ్చేటప్పటికి 60 అయింది. అలా గుర్తుంచుకోవచ్చు. మిగిలిన మగపిల్లల్లో, ఇప్పుడు మగపిల్లల్లో ఎలా ఉంది అంటే 6 సంవత్సరాలు మించిన మగపిల్లల్లో 5 సంవత్సరాల స్కూల్ ఎడ్యుకేషన్ అంటే 57 ఉంది 93లో హిమాచల్ ప్రదేశ్లో. అదే హిమాచల్ ప్రదేశ్లో 2006 సంవత్సరం వచ్చేటప్పటికి 75గా మారింది. భారతదేశంలో ఎంత ఉందంటే ఆ టైంకి 51 ఉంది. 2006 వచ్చేటప్పటికి 57, పెద్దగా మార్పు లేదు. భారతదేశంలో 93లో 51 ఉంటే 2006 వచ్చేటప్పటికి 57 అయింది మగపిల్లలు 51 నుండి 57 దేశంలో. అదే కనుక హిమాచల్ ప్రదేశ్లో అయితే 57 ఉంది. అప్పుడే 93లోనే 57 ఉంటే 57 75గా మారింది. 93లో ఉన్న నెంబరు 2006 వచ్చేటప్పటికి రివర్స్ అయింది, 57 75గా మారింది. 93లో బాలికల్లో అయితేనేమో 39 ఉన్నదల్లా 60 అయింది. 2006 వచ్చేటప్పటికి 60గా మారిందనమాట. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి భారతదేశంతో కంపేర్ చేసుకున్నట్టయితే అభివృద్ధి అనమాట. మెయిన్గా ఏంటి అంటే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది. ఫస్ట్ నార్మల్గా అయితే ఆదాయం పరంగా చూసేవాళ్ళు, ఆదాయం పరంగా చూడకూడదు అంటే జాతీయ ఆదాయం పరంగా డెవలప్మెంట్ని కౌంట్ చేసేవాళ్ళు. ఆదాయం పరంగా చూడకూడదని ఫస్ట్, తర్వాత తలసరి ఆదాయం ప్రకారం చూశారు. అంటే కేవలం ఇన్కమ్ ఒక్కటే మన అభివృద్ధికి సూచిక కాదు అని చెప్పి విద్య, వైద్యం ఇట్లాంటివన్నీ సంక్షేమం, ప్రజల సంక్షేమం ఇవన్నీ కూడా కౌంట్ చేయాలని చెప్పి చూడడం జరిగింది. లెసన్ అయిపోయింది. ఒకసారి స్పీడ్గా లాస్ట్లో రిపీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు హాస్పిటలైజ్ ఎంతమంది అయ్యారు, దేనివల్ల అయ్యారు? ఐవరీ కోస్ట్లో అబిడ్జాన్ అనే ప్రాంతంలో విషపూరితమైన పదార్థాలను పారబోసారు. దీనివల్ల 7 చనిపోయారు, 26,000 మంది హాస్పిటలైజ్ అయ్యారు.
ఒక మల్టీనేషనల్ కంపెనీ ఏం చేసిందంటే 500 టన్నుల విషపూరితమైన పదార్థాలని బయటపడవేయడం వల్ల సముద్రంలో ఆఫ్రికాలో ఉన్నటువంటి ఐవరీ కోస్ట్లో అబిజాన్ అనే పట్టణంలో ఇది జరిగిందనమాట. దానివల్ల అక్కడ ఏమైందంటే 26,000 మంది విష ప్రభావానికి గురయ్యి చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే 7 చనిపోయారనమాట. దీని గురించి వార్త అనేది సెప్టెంబర్ 16న హిందూ పత్రికలో 2006 సంవత్సరంలో ముద్రితమైందనమాట. 2006 సంవత్సరం హిందూ పత్రికలో సెప్టెంబర్ 16న దీని గురించి ముద్రించారు. మనిషి వేట అనేది ఎన్ని సంవత్సరాల కిందట? 2 లక్షల సంవత్సరాలు. వ్యవసాయం 12,000 సంవత్సరాల కిందట. పారిశ్రామికీకరణ 400 సంవత్సరాల కిందట స్టార్ట్ అయిందనమాట. వేరు దేశాలను లేదా వేరు రాష్ట్రాలను పోల్చడానికి జాతీయ ఆదాయం ఉపయోగిస్తారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు తక్కువ ఆదాయం ఉన్న దేశాల కంటే డెవలప్మెంట్ అయిన వాటికి మనం చెప్తూ ఉంటాం. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని 3 రకాల కేటగిరీలుగా దేశాన్ని విభజించింది ఎవరు అంటే, దేశాలన్నింటినీ ఒక 3 కేటగిరీలో చెప్పింది ఎవరు అంటే ప్రపంచ బ్యాంకు. తక్కువ ఆదాయం ఉన్న దేశాలు, మధ్యస్థ ఆదాయ దేశాలు, అధిక ఆదాయం ఉన్న దేశాలుగా చెప్పారు. అధిక ఆదాయం ఉన్న దేశాలు అంటే $12,600 కంటే ఎక్కువ ఆదాయం ఉండాలి. మధ్యస్థ ఆదాయం అంటే 1035 నుండి 12,600 మధ్యలో ఉండాలి. $1035 కంటే తక్కువ తలసరి ఆదాయం ఉంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు. 10 సంవత్సరాల కిందట ఎలా ఉండేదంటే ఇండియా తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఉండేది. ప్రజెంట్ అది ఎక్కడ ఉందంటే మధ్యస్థ ఆదాయ దేశాల్లో ఉండడం జరిగిందనమాట. ఆదాయం సంక్షేమ సూచికల్లో ఏమేమి చూస్తారు? శిశుమరణాలు చూస్తారు, అక్షరాస్యత రేటు చూస్తారు, నికర హాజరు శాతం చూస్తారు. నికర హాజరు శాతం అంటే ఎవరిని చూస్తారంటే 6 నుండి 17 సంవత్సరాల పిల్లల్లో బడికి ఎంతమంది హాజరవుతున్నారు దాని ప్రకారం చూసేది నికర హాజరు శాతం అనమాట. శిశుమరణాలు అంటే ఏంటి? ప్రతి 1000 మంది పిల్లల్లో సంవత్సరం వయసులోపు ఎంతమంది చనిపోతారో అది శిశుమరణాల రేట్ అనమాట. ఇప్పుడు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ని కంపేర్ చేసుకున్నప్పుడు ఆదాయం పరంగా అంటే తలసరి ఆదాయంలో పంజాబ్ ముందుంది. కానీ హిమాచల్ ప్రదేశ్ అనేది శిశుమరణాల రేటు తక్కువగా ఉంది, అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది, నికర హాజరు % అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి డెవలప్మెంట్లో హిమాచల్ ప్రదేశ్ ముందుంది అని మనం దాన్ని బట్టి చెప్పుకోవచ్చు అనమాట. హిమాచల్ ప్రదేశ్లో నికర హాజరు శాతం 90 ఉంది, అక్షరాస్యత 84 ఉంది, శిశుమరణాల రేటు 32గా ఉంది. అక్కడ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి శిశుమరణాల రేటు తక్కువగా ఉంది. తలసరి ఆదాయం అనేది 74,000 మాత్రమే ఉందన్నమాట. బీహార్ అనేది తలసరి ఆదాయం 25,000 ఉంది, నికర హాజరు శాతం 56, అక్షరాస్యత 64, శిశుమరణాల రేటు 62గా ఉందన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో అనేది లింగ వివక్షత అనేది పెద్దగా లేదు. నార్త్లో ఉన్నటువంటి మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అంత వివక్షత లేదు. కాబట్టి వాళ్ళు లేడీస్ కూడా వాళ్ళ పిల్లలు జాబ్ చేయాలి, అమ్మాయిలు చదువుకోవాలి అనేటువంటి భావజాలం కలిగిన వాళ్ళు కాబట్టి అక్కడ హాజరు % ఎక్కువగా ఉంది, అక్షరాస్యత ఎక్కువగా ఉంది, శిశుమరణాల రేట్లు తక్కువగా ఉన్నాయి, చదువు కూడా మంచిగా చదువుకున్నారన్నమాట. హిమాచల్ ప్రదేశ్లో ఏంటంటే గవర్నమెంట్ ఆ టైంలో 2005 ఆ టైంలో 1,049 రూపీస్ అనేది మిగతా దేశంలో ఉన్న రాష్ట్రాలు ఖర్చు పెడుతూ ఉంటే ఆ టైంలో 2,005 రూపీస్ పర్ స్టూడెంట్కి హిమాచల్ ప్రదేశ్ ఖర్చు పెట్టడం జరిగిందనమాట. దీనివల్ల మామూలుగా అయితే అక్కడ ఛాలెంజింగ్ అనమాట ఎడ్యుకేషన్ అనేది. కానీ గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకొని 10 సంవత్సరాల స్కూల్ ఎడ్యుకేషన్ గడపాలి ఖచ్చితంగా పిల్లలు అని ఒక టార్గెట్ పెట్టుకొని స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. దానివల్ల ఇటువంటి చేంజెస్ అనేవి హిమాచల్ ప్రదేశ్లో రావడం జరిగిందనమాట. తర్వాత పీడిఎస్ అంటే రేషన్ షాపుల ద్వారా ప్రజలు పొందిన బియ్యం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 53, 33. తమిళనాడు 53, ఆంధ్రప్రదేశ్ 33, వెస్ట్ బెంగాల్ 11, అస్సాం 6% పొందడం జరిగింది. UNDP అనేది 1990 నుండి మానవ అభివృద్ధి సూచిక ఆధారంగా దేశాల మధ్య అభివృద్ధి అనమాట. అయితే ఇక్కడ ప్రధానంగా ఏమేమి చూస్తారు? ఆరోగ్యము, విద్య, ఈ తర్వాత జీవన ప్రమాణాల గురించి చూస్తారు. జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయము ఇవన్నీ చూస్తూ ఉంటారనమాట. 20 సంవత్సరాలు అనేది జీవితకాలంలో అంటే 25 ఇయర్స్ కాలంలో 25 ఇయర్స్ నుండి గరిష్టంగా 80 సంవత్సరాలు ఎంతవరకు బతికారు, ఎంత కాలం వాళ్ళు లైఫ్ టైం అనేది యావరేజ్గా తీసుకుంటారనమాట. ఇది ఇంకా సగటు బడిలో గడిపిన కాలం అంటే 20 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఎంతమంది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు అన్నట్టు. అంటే ఎన్ని సంవత్సరాలు స్కూల్లో చదువుకున్నారు, వాళ్ళు ఎంతకాలం స్కూల్లో గడిపారు అనేది సగటు బడిలో గడిపిన కాలం. అదే పాఠశాల విధిలో గడిపిన సంవత్సరాలు కనుక చూసినట్లయితే స్కూల్ ఏజ్ ఉన్న పిల్లలు బడిలో ఉండే సంవత్సరాలు అనమాట. ఈ స్కూల్ ఏజ్ వాళ్ళని చూస్తే పాఠశాల విధిలో గడిపిన సంవత్సరాలు, అది సగటు బడిలో గడిపిన సంవత్సరాలు కనుక చూసినట్లయితే 20 సంవత్సరాలు దాటిన వాళ్ళని కౌంట్ చేసేది అనమాట. HDI అనేది 0 నుండి 1 వరకు కౌంట్ చేస్తూ ఉంటారు. 2013లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది 2013లో అంటే 136గా ఉంది. అదే ఇప్పుడు 2025లో అయితే 130కి వచ్చిందనమాట. సో మంచి పరిణామంగా దీన్ని చెప్పవచ్చు అనమాట. మిగతా దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు చుట్టుపక్కల 2013 సంవత్సరానికి శ్రీలంక అనేది కొంచెం మంచి పొజిషన్లో ఉందని చెప్పవచ్చు. దాని తర్వాత సేమ్ పొజిషన్లో పాకిస్తాను, బంగ్లాదేశ్ 146లో ఉన్నాయి. లీస్ట్ పొజిషన్లో నేపాల్ ఉంది 157తో. తర్వాత 2024లో అయితే 134లో ఉంది. 2025లో అయితే 130 ప్రజెంట్ అయితే. ఇది కరెంట్ అఫైర్స్లో కూడా యూజ్ అవుతుంది. పురోగతి అభివృద్ధి కనుక చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్ అనేది డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చింది, ఎడ్యుకేషన్లో ఒక విప్లవం లాగా తీసుకొచ్చిందని చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో అబ్బాయిలు ఎంతమంది 2006 టైంకి 1993కి అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారంటే
1993లో అమ్మాయిల స్కూల్కి వెళ్ళిన పర్సెంట్ 39 ఉంది. అది 2006 వచ్చేటప్పటికి 60గా మారింది. అది 57% ఉన్న అబ్బాయిలు హిమాచల్ ప్రదేశ్లో 75గా మారారనమాట. అదే భారతదేశంలో ఎంత ఉందంటే ఆ టైంకి 51% ఉంది 93లో, 2006లో 57 ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్లో చాలా డెవలప్మెంట్ అనేది జరిగిందనమాట. ఈ 2 లెసన్స్ అయిపోయినాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.